హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 3, 4, 5 క్లాసెస్ సంబంధించిన టోటల్ ఈవీఎస్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే 3, 4, 5 క్లాసెస్ సంబంధించిన టోటల్ ఈవీఎస్ బిట్స్ 100 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలంటే ఈ నెంబర్కి అంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే డీటెయిల్స్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వెంటనే సెండ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ మీరు ప్రింట్ తీసుకొని ఈజీగా చదువుకోవచ్చు. ఆ ఒక్క పీడిఎఫ్ చాలండి, మొత్తం అన్ని బిట్స్ కవర్ అయ్యాయి. ఎక్కడ నేనైతే మిస్ చేయలేదు. ప్రతిదీ కూడా పేజ్ నెంబర్తో ఉంటుంది. ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు, వాళ్ళని అడిగిస్తే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ప్లీజ్ లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. థర్డ్ క్లాస్ ఈవీఎస్ 1 to 11 లెసన్స్. తోబుట్టువులని ఎవరిని పిలుస్తారు? అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు. ఈ క్రింది వాటిలో వృత్తి పని ఏంటి? బుట్టలు అల్లడం, చెప్పులు కుట్టడం, కర్ర పని చేయటం, క్షవరం చేయటం. సాధారణ పిల్లలకి చర్మం రంగు గోధుమ, నలుపు, తెలుపు. ఎత్తు అంటే పొడవు, పొట్టి, మధ్య. ఎవరి నుండి సంక్రమిస్తుంటాయి? తల్లిదండ్రులు. కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన ఎవరిని పోలి ఉంటుంది? తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులు. క్రింది వాటిలో సరి అయినది. ఏ ఇద్దరు ఒకే విధంగా ఉండరు. రంగు, ఎత్తు, బరువుల్లో పోలికలు ఉండవచ్చు, కానీ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. మన కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధికుల పోలికలను కలిగి ఉంటాము. ఇవన్నీ కూడా సరైనవే. మొక్క భాగాలన్నిటిలో ముఖ్యమైనది వేర్లు. ఈ క్రింది వాటిలో వేర్లకు సంబంధించి సరైనది. మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి. నేలలో లవణాలను, నీటిని పీల్చుకొని మొక్క కాండం, ఆకులకు పంపుతాయి. ఇవన్నీ కూడా సరైనవే. కాండం యొక్క ముఖ్య విధి. వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను కాండం మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. మొక్కకు ఆసరా ఇస్తుంది. మొక్కల కాండాలు విభిన్నంగా ఉంటాయి. మొక్క పెరిగే పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి. ఈ బలమైన కాండాన్ని మ్రాను అంటాం. ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం. ఉదాహరణ మర్రి చెట్టు, చింత చెట్టు, మామిడి, రావి, వేప. తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. పొదలకు ఉదాహరణ గులాబీ, మందార. చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమంటారు? గుల్మాలు అంటారు. ఉదాహరణ తులసి, గోధుమ. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద బిట్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్, ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలను ఏమంటారు? ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణ ద్రాక్ష, కాకర మొక్కలు. నేలపై పాకుతూ పెరిగే మొక్కలని పాకే మొక్కలు అంటారు. పుచ్చకాయ, గుమ్మడికాయ. వీటికి ఉదాహరణ పాకే మొక్కలకు ఉదాహరణ. మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఆకులు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. ఏ చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి? మందార చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. ఏ చెట్ల ఆకులు మన హస్తపు ఆకారంలో ఉంటాయి? బొప్పాయి చెట్టు ఆకులు. 17th క్వశ్చన్. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఏ చెట్ల ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి? పుదీనా, కొత్తిమీర, తులసి. ఏ ఆకులతో టీ తయారవుతుంది? తేయాకులు, తేయాకులు. మందుల తయారీలో ఉపయోగించే ఆకులు వేపాకు, తులసి. ఏ ఆకులను విస్తర్లు, పాత్రల తయారీలో ఉపయోగిస్తారు? అరటి, మర్రి. రాలిపడిన ఆకులను కంపోస్ట్ తయారీలో ఉపయోగిస్తారు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మచ్చిక చేసుకునే జంతువులు కుక్క, ఆవు, కుందేలు, మేక, గుర్రం, కోడిపెట్ట, గొర్రె, బాతు, పావురం, ఒంటె, గాడిద, పిల్లి. అడవి జంతువులు లేదా వన్యమృగాలు ఏనుగు, జిరాఫీ, పులి, హైనా, జీబ్రా, నక్క,
సింహం, నీటి ఏనుగు రాబందు, రైనోసెరస్, చిరుత. వీటికి ఉదాహరణ కానదేంటని అడుగుతారు ఎగ్జామ్లో. పిల్లి, కుక్క మొదలైన వాటిని ఏమంటారు? పెంపుడు జంతువులు, పెట్ యానిమల్. సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు మొదలైన వాటిని ఏమంటారు? అడవి జంతువులు లేదా వన్యమృగాలు లేదా వైల్డ్ యానిమల్స్. నేల మీద నివసించే జంతువులు భూచర జీవులు. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి. ఉదాహరణ ఆవు, కుక్క, పిల్లి, కోడి. నీటిలో నివసించే జంతువులు జలచర జీవులు. పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడతాయి. ఉదాహరణ జలచర జీవులకు చేప. నేల మీద నీటిలో నివసించే జీవులు ఉభయచర జీవులు. రెండిట్లోనూ జీవించే జీవులను ఉభయచర జీవులు అంటారు. వాటికి ఉదాహరణ చూసుకున్నట్లయితే కప్ప, తాబేలు, సాలమాండర్. ఇవి నీటిలోను మరియు నేలపైన కూడా జీవిస్తాయి కాబట్టి ఇవి ఉభయచర జీవులు. ఉభయచర జీవులకు ఉదాహరణ ఏంటిదని అడుగుతారు, చూసుకోండి. తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు వీటికి నేల మీద నీటిలో నివసించడానికి ఉపయోగపడతాయి. ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రములు, ఏనుగులు, జింకలు మొదలైన మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తింటాయి. ఉడతలు కాయలు, గింజలు తింటాయి. ఈ జంతువులని శాకాహారులు అంటారు. పులి, సింహం, నక్క, మొసలి మొదలైన జంతువులను ఇతర జంతువుల మాంసాన్ని తింటాయి. ఈ జంతువులను మాంసాహారులు అంటారు. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు మొక్కలని మాంసాన్ని తింటాయి. వీటిని ఉభయాహారులు అంటారు. రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తింటాయి. వీటిని శుభ్రపరిచే తోటీలు అంటారు. సీతకోక చిలుకలు, తేనెటీగలు పుష్పాల్లో మకరందం పీల్చుకుంటాయి. మన శరీరం 3 భాగాలకు విభజించబడి ఉంటుంది. అవి తల, మొండెం, కాళ్ళు, చేతులు, మెడ. తలను మిగతా శరీర భాగాలను కలుపుతుంది. చర్మం శరీర లోపల భాగాలను కప్పి ఉంచుతుంది. చర్మం వేడి, చలి, గరుకు స్పర్శలను గుర్తించగలుగుతుంది. దివ్యాంగులను మారుపేర్లతో పిలవకూడదు. వారితో స్నేహపూర్వకంగా మెలగాలి. మంచి స్పర్శ మనకు భద్రతను, సంరక్షణను కలుగజేస్తుంది. చెడు స్పర్శ మనకు బాధ, కోపం, భయం, సందిగ్ధతలను కలుగజేస్తుంది. ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ అన్నది మనం తెలుసుకొని ఉండాలి. ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏంటంటే చైల్డ్ లైన్ 1098. అన్నం మన ఆహారంలో ప్రధానమైనది. మనం తినే ఆహార ధాన్యాల్లో జొన్న, గోధుమ ముఖ్యమైనవి. మనం వరి కాకుండా సజ్జలు, సామలు, రాగులు, కొర్రెలు మొదలగు ఆహారపు ధాన్యాలు ఆహారంగా తీసుకుంటాం. మనకు చెరకు నుండి చక్కెర, బెల్లం లభిస్తాయి. ప్రకృతిచే మనకు ప్రసాదించబడిన మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఆకులు. ఏ పుష్పాలను మనం ఆహారంగా తీసుకుంటాం? అరటి, కాలీఫ్లవర్. పుట్టగొడుగు ఒక డాష్ శిలీంధ్రం అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ విత్తనాల నుండి నూనెను తయారు చేస్తారు. ఏ విత్తనాలంటే వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్. రాజ్మా గింజలకు మరొక పేరు ఎరుపు కిడ్నీ బీన్స్, జునుములు. పుష్పాల్లో మకరందంను పీల్చుకునేవి సీతకోక చిలుకలు, తేనెటీగలు. వండకుండా తినే కూరగాయలు క్యారెట్, ఉల్లి, కీరదోస. ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 22. ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. జల అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2. మార్చ్. ఇవి కూడా అసలు యాక్చువల్గా మార్చ్ అనేది 1 లెటర్ కింద వస్తుంది, కానీ ఇక్కడ చూసుకుంటే 2 లెటర్స్. 22 ఇది కూడా 2. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. నీరు దొరికే సహజమైన వనరులు సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలములు. నీరు లభించే కృత్రిమమైన వనరులు ఆనకట్టలు, కాలువలు, గొట్టపు బావులు, చేతి పంపులు.
వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అటవీ ప్రాంతం సీతంపేట. ఏ జిల్లా వాసులకు నీరు తెచ్చుకోవడం అన్నది ఒక పెద్ద సవాల్గా ఉన్నది. అనంతపురం జిల్లా. భూభాగం ఎన్ని వంతుల నీటితో నిండి ఉంది? 3 వంతులు. ఒక ప్రత్యేకమైన నీటి గంటను పరిచయం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? 2 సార్లు. నీటి గంట ముఖ్య ఉద్దేశం విద్యార్థులను తగినంత నీరు తాగేలా చేయడం, విద్యార్థులు నిర్జలీకరణకు గురికాకుండా చూడటం, ఆరోగ్యంగా ఉండటం. ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు వాతావరణం, ఆర్థిక స్థితి, లభ్యమయ్యే సామాగ్రి, స్థలం లభ్యత. గుడిసెలు ఏ రకమైన ఇల్లులు? కచ్చా. క్రూరమృగాలైన సింహం, ఎలుగుబంటి అడవుల్లోని గుహల్లో నివసిస్తాయి. కుందేలు, ఉడతలు బొరియల్లోనూ, పక్షులు గూళ్ళల్లోనూ నివసిస్తాయి. నీటిలో చేపలు, తిమింగాలాల వంటి జీవులు నివసిస్తాయి. కప్ప, మొసలి వంటి జంతువులు నేలపైన మరియు నీటిలోను కూడా నివసిస్తాయి. పక్షుల నివాసాన్ని గూళ్ళు అంటారు. పక్షులు తమ పిల్లలను సంరక్షించుకోవడానికి గూళ్ళు కట్టుకుంటాయి. పుల్లలు, గడ్డి పరకలు, ఆకుల పత్తి, తీగలు ఉపయోగించి తమ గూళ్ళను కట్టుకుంటాయి. ప్రత్యేకంగా నివాసం లేని జంతువులు ఏనుగు, జిరాఫీ, కోతి. పిచ్చుక తన గూళ్ళను చెట్లపైన, ఇంటి దూలాలపైన కట్టుకుంటుంది. అది కర్ర పుల్లలు, గడ్డి, ఆకులు, పత్తి ఇందుకు ఉపయోగిస్తుంది. చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి నివాసం నిర్మించుకునేది వడ్రంగి పిట్ట. గిజగాడు చెట్ల చిగుర్లలో గడ్డి, కర్రపులను ఉపయోగించి తన గూళ్ళను కట్టుకుంటుంది. అది గూడు కింది వైపున ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకుంటుంది. అదే అంటే ఇక్కడ గిజగాడు. వాగల్ డాన్స్ అను భావ వ్యక్తీకరణ విధానంను అనుసరించు జీవులు తేనెటీగలు. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి ఉపయోగించే జ్ఞానం వాసన జ్ఞానం. బస్సులు నిలుపు స్థలాన్ని బస్టాండ్ అంటాం. ప్రయాణికులు బస్ కోసం వేచి ఉండటానికి, కూర్చోవడానికి అనువైన స్థలం ప్లాట్ఫామ్ ఉంటుంది. కార్లు, బైకులు, ఆటోలు మొదలైనవి రోడ్డు మీద నడుస్తాయి. పడవలు, ఓడలు నీటి మీద ప్రయాణిస్తాయి. విమానాలు, హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి. నెక్స్ట్, రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించారు. మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్లు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. కొన్ని రోడ్లను మనం పేర్లతో పిలుస్తాం. కొన్ని రోడ్లు అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో కలిపి పిలుస్తారు. కొన్ని రోడ్లు ప్రభుత్వ ప్రముఖ వ్యక్తుల పేర్లతో పిలువబడతాయి. ఉదాహరణకు ఆసుపత్రి రోడ్డు, పంచాయతీ కార్యాలయం రోడ్డు, పటేల్ రోడ్డు, గాంధీ రోడ్లు మొదలైనవి. వాహనాలు నడపాలంటే ఇంధనాలు అవసరం. వాహనాలు నడపడానికి పెట్రోల్, డీజిల్, సిఎన్జి వంటి ఇంధనాలు ఉపయోగిస్తారు. పెట్రోల్ బంక్ వద్ద సూచనలు: పొగ తాగరాదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలను, ఇంజిన్ ఆపవలను. చక్రాలు లేని వాహనం పడవ. పడవ నడిపేవారిని కెప్టెన్ అంటారు. ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియజేసే తేనెటీగలు కోలి తేనెటీగలు. భయాందోళనలకు గురి అయినప్పుడు తలను శరీరంలోకి ఉపసంహరించుకునే జీవి తాబేలు, నత్త. భయాందోళనలకు గురైనప్పుడు తలను శరీరంలోకి ఉపసంహరించుకునే జీవి తాబేలు, నత్త. గుడిసె పైకప్పు దేనితో కప్పబడి ఉంటుంది? కొబ్బరి, తాటాకులు, గడ్డి. రాతితో కట్టిన ఇండ్లు ఏ జిల్లాల్లో కనబడతాయి? రాయలసీమ. గుడారాలు మనకు ఏ చోట్ల కనబడుతూ ఉంటాయి? భవనాలు నిర్మించే స్థలంలోనూ, మిలిటరీ సైనికుల వారు పనిచేసే చోట, సర్కస్లో పనిచేసేవారు. గుడారాలు ఏ గుడ్డతో తయారై ఉంటాయి? కాన్వాస్. ఇతరులకు మన భావాలను, ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ లేదా కమ్యూనికేషన్ అంటారు. నృత్య కళాకారులు
మైమ్కారులు ఈ భాషను ఉపయోగిస్తారు. సంకేతాల భాష లేదా సంజ్ఞల భాష లేదా ముద్రలు. ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఒకటి మౌఖిక సంభాషణ, రెండు శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటారు. శబ్ద సంభాషణలో వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. భావ వ్యక్తీకరణ రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, రెండు పరోక్ష భావ వ్యక్తీకరణ. స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడటం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. ఇక్కడ వ్యక్తుల భావాలను, ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. మనం దూరదర్శిని చూడటం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం. దీన్ని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు. పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్, మెయిల్, మెసేజ్లు మొదలైనవి వీటి కిందకి వస్తాయి. పరోక్ష భావ వ్యక్తీకరణ. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వర్తమానాలు ఈ విధంగా పంపేవారు. డంకా ధ్వని, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వటం, పావురాల ద్వారా లేఖలు పంపడం, మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ చేసేవారి ద్వారా పంపేవారనమాట వర్తమానాలను. ప్రస్తుతం మనం దూరంగా ఉన్నవారికి మెయిల్, మెసేజెస్, మెసెంజర్ ద్వారా మన భావాలను వ్యక్తపరుస్తున్నాం. భావాలను సంకేతాలు లేదా సంచలనాల ద్వారా వ్యక్తపరచుటను సంకేత భాష అంటారు. చెవిటి, మోగ లేదా దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత లేదా సంచలన భాషను ఉపయోగిస్తారు. పక్షులు పొలంలోని ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు దిష్టిబొమ్మలను పెడతారు. పక్షులు దిష్టిబొమ్మను చూసి కాపలా మనిషిగా ఊహించుకుంటాయి. ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణే. చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే అవయవాలు ఏంటంటే కాళ్ళు, తల. పక్షులు, జంతువులు వాటికి కలిగే కోపం, ప్రేమ, భయం వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తాయి. దృశ్య భావ వ్యక్తీకరణ. తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. ఇవి దృశ్య భావ వ్యక్తీకరణ. శ్రవణ భావ వ్యక్తీకరణ ఏంటంటే వినటం అనమాట. దృశ్యం అంటే చూడడం. ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయన్నమాట. అరటం ద్వారా గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేలు ఓల పెడతాయంట. సో ఇవి శ్రవణ భావ వ్యక్తీకరణ కిందకు వస్తాయి. నెక్స్ట్ కుక్కలు, కోతులు, బబూన్లు వాటి ప్రేమను వ్యక్తపరచడానికి ఉపయోగించే పద్ధతి స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. రసాయన భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. లోపల ఆడే ఆటలను ఏమంటారు? ఇండోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ ఏంటంటే అష్టాచమ్మ, చదరంగం, పులి, మేక, వామన గుంతలు, గచ్చం గాయలు, చైనీస్ చెక్కర్స్, టేబుల్స్ టెన్నిస్. ఆనందం కోసం మనం శరీరం తేలికగా ఉండడం కోసం చేసే ఒక క్రియనే వినోదం అంటారు. ఉదాహరణ చదవడం, ఆటలు ఆడటం, సంగీతం వినటం, నృత్యం, టీవీ చూడటం, తోట పని, ప్రయాణించడం. అలాగే తోట పని చేయటం, ప్రయాణించటం. ఖాళీ ప్రదేశాల్లో, క్రీడా మైదానాల్లో ఆడే ఆటలనేమంటారు? అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ ఏంటంటే ఫుట్బాల్, టెన్నికాయిడ్, టెన్నిస్, త్రోబాల్. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ లేదా చెడుగుడు. మన జాతీయ క్రీడ హాకీ. ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, నేల బండ, కర్రా బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, ముక్కు గిల్లె, పులి, మేక మొదలైన ఆటలు దేనికి చెందుతాయి? ప్రాంతీయ క్రీడలు. ఏ ఆట ఆడేందుకు మనం రింగ్ బాల్ను, తాడును ఉపయోగిస్తాం? టెన్నికాయిడ్.
బాల్, బ్యాట్, స్టంప్ అనేవి ఏ ఆట ఆడేందుకు వాడే క్రీడా పరికరాలు. క్రికెట్. పిల్లలు ఎలాంటి ఆటలు ఆడటం ద్వారా ఊబకాయం వస్తుంది. వీడియో గేమ్స్. పిల్లలు ఆట స్థలంలో రోజుకు కనీసం ఎన్ని గంటలు ఆడాలి? 2 గంటలు. ప్రతిరోజు ఆటలాడటం వల్ల కలిగే ఉపయోగాలు: వినోదం, మానసిక ఉల్లాసం, శారీరక ఉత్తేజం. ఏ దిశ నుండి లెక్కించడం లేదా గణించబడతాయి? ఉత్తరం. ఒక ప్రాంతం, భవనం లేదా ఊరి యొక్క హద్దులను సరిహద్దులు అంటారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేవి దిక్కులు. 2 దిక్కుల మధ్య ప్రాంతాన్ని మూల అంటారు. తూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల ఆగ్నేయం. పురాతన కాలంలో నావికులు వేటి యొక్క దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారు. సూర్యుడు, నక్షత్రాలు, పవనాలు. నేటి కాలంలో మనం వీటిని ఉపయోగించి దిక్కులను కనుగొంటాం. దిక్సూచి, GPS. మీరు ఒకవేళ నోట్స్ రాసుకున్నట్లయితే ఇంకా పాయింట్స్ ఏమైనా యాడ్ అయ్యేమో అని ఒకసారి వీడియో చూసుకొని పాయింట్స్ అయితే రాసుకోండి. ఇంతకుముందే ఎక్కడైనా నోట్స్ చూసుకొని రాసుకున్నట్లయితే. GPSను విస్తరించగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాలను గుర్తింపు చిహ్నాలు అంటారు. గుర్తింపు చిహ్నాలకు ఉదాహరణ: పాఠశాల, వైద్యశాల, పంచాయతీ కార్యాలయం మొదలైనవి. గుర్తుల్లో కూడిన చిత్రాన్ని పటం లేదా మ్యాప్ అంటారు. గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి. గుర్తింపు చిహ్నం అనేది ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశం. మనం ఇంటికి చుట్టుపక్కల నివసించే ప్రజలను పొరుగువారు అంటారు. అయితే మనం ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాన్ని సమీప ప్రదేశం అంటాం. 4th క్లాస్ EVS చూద్దాం ఇప్పుడు. మన తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరపున కుటుంబం అంటారు. తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబం అంటాం. తల్లి యొక్క తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య అని, తండ్రి యొక్క తల్లిదండ్రులను నాయనమ్మ, తాతయ్యలని పిలుస్తాము. క్రింది వాటిని జతపరిచినట్లయితే తండ్రికి తండ్రి, తాతయ్య, తండ్రికి తల్లి, నాయనమ్మ, తల్లి అన్న, మామయ్య, తండ్రికి అక్క, అత్త. మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు మన బంధువులు. మీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ మనము విస్తరించిన కుటుంబం అంటాం. కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులకు కారణాలు: వివాహం, కొత్తగా శిశు జననం, చదువు, ఉద్యోగంలో బదిలీలు, వరదలు, భూకంపాలు, కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తుల మరణం, వలస వెళ్ళడం. ఇవి కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులు. ఈ కారణాలు చిన్న కుటుంబాల పెరుగుదలకు దారితీస్తాయి. నెక్స్ట్, తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటాం. నాయనమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్త, అక్క లేదా చెల్లెళ్లతో ఉన్న కుటుంబం ఉమ్మడి కుటుంబం. తండ్రి ప్రమాదంలో చనిపోతే వాళ్ళిద్దరి పిల్లల సంరక్షణ బాధ్యత తల్లే చూసుకుంటే అటువంటి కుటుంబం ఏక సంరక్షణ కుటుంబం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాయనమ్మ, తాతయ్యల కుటుంబం, తల్లిపై ఆధారపడే కుటుంబం, ఏక సంరక్షణ కుటుంబం. సో ఇలా బిట్స్ అడుగుతారు, చూసుకోండి. ఒక యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు తాత, నాయనమ్మలు సంరక్షించినట్లయితే ఆ కుటుంబం నాయనమ్మ, తాతయ్యల కుటుంబం. తండ్రి అనారోగ్యం కారణంగా తల్లి మాత్రమే సంరక్షణ బాధ్యతలు చూసుకున్నట్లయితే ఆ కుటుంబం తల్లిపై ఆధారపడిన కుటుంబం. అప్పట్లో ప్రజలు వీటితో చేసిన విసనకర్ర నుండి వచ్చే గాలిని ఆస్వాదించేవారు. తాటాకులు, వెదురు. మనం పనిచేసే విధానాన్ని ఏ గృహోపకరణాలు మార్చివేశాయి? విద్యుత్ ఉపకరణాలు లేదా యాంత్రిక ఉపకరణాలు. ప్రజలు మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్ వంటి గృహోపకరణాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు? శారీరక శ్రమను తగ్గించుకోవడం కోసం, పని వేగవంతం అవడం కోసం. నెక్స్ట్, మొక్కల యొక్క పెరుగుదల వేటి మీద ఆధారపడి ఉంటుంది? నేల, వాతావరణం. మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలుగా. నేలపై పెరిగే మొక్కలకు ఉదాహరణ: మైదాన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు. మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్ బెర్రీ. పర్వత ప్రాంతాల్లో పొడవుగా పెరిగే వృక్షాలు ఫైన్, ఓక్. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్కలకు ఉదాహరణ బ్రహ్మచెముడు, కాక్టస్, నాగుచెముడు.
ఎడారి మొక్కలకు గల ప్రత్యేక లక్షణం దళసరి కాండాలను కలిగి ఉంటాయి. వాటిలో నీటిని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్, నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటిపై తేలే మొక్కలు డక్వీడ్, గుర్రపు డెక్క. ఈ మొక్కల వేర్లు చెరువు సరస్సుల నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటి పైభాగానికి పెరుగుతాయి. కలువ, తామర. నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాస్. చాలా ఇంపార్టెంట్ అండి. నీటి లోపల పెరిగే మొక్కలకు ఉదాహరణ అడుగుతారు. నీటిపై తేలే మొక్కలకు, నీటిలో పెరిగే మొక్కలు, ఇలా డిఫరెంట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్. బురద లేదా చిత్తడి నేలలో పెరిగే చెట్టులు మడ చెట్టులు. మొక్కలు 2 భాగాలుగా విడదీయవచ్చు. వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. నేలకు పైన పెరిగే మొక్క భాగం ప్రకాండ వ్యవస్థ, నేల లోపల పెరిగే మొక్క భాగం వేరు వ్యవస్థ. వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కలకు ఉదాహరణ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. వేలు యొక్క విధి చూసుకున్నట్లయితే మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచుతాయి. నేల నుండి పోషకాలను మొక్క కోసం గ్రహిస్తాయి. 28th క్వశ్చన్. మొక్కల్లో వేర్లు 2 రకాలు. ప్రధాన వేర్లు బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు పెరిగితే దాన్ని తల్లివేరు అంటారు. ఉదాహరణ మర్రి, వేప, చింత. పీచు వేర్లు లేదా గుబురు వేర్లు కలిగిన మొక్కలకు ఉదాహరణ వరి, జొన్న, మొక్కజొన్న. ఇవి కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. చూడండి, ఎక్కడ బిట్స్ అయితే మిస్ చేయట్లేదు. 29th క్వశ్చన్. వేర్లు నేల లోతుల్లోనికి చొచ్చుకొని పోయి మొక్కలకు ఉదాహరణ మర్రి, వేప, చింత. వేర్లు నేల లోతులోనికి చొచ్చుకొని పోని లేదా పెరగని మొక్కలకు ఉదాహరణ గులాబీ, మల్లె. నీటి మొక్కల వేర్లు ఏ విధంగా ఉంటాయి? మృదువుగా, స్పాంజీలాగా మరియు వేర్లు గోధుమ లేదా బూడిద వర్ణంలో ఉంటాయి. నెక్స్ట్, వేసవిలో కూల్ మ్యాట్స్లోను దుస్తులు ఉంచే అలమరలలో మంచి వాసన కోసం ఉపయోగించే వేర్లు కామెల్ గ్రాస్ లేదా వట్టి వేర్లు. సువాసన తైలాలలోను దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగించే వేర్లు లెమన్ గ్రాస్. ఈ వేర్లను ఔషధంగా ఉపయోగిస్తారు. మందార పువ్వు రంగురంగుల భాగాన్ని రేఖ అని పిలుస్తారు. పువ్వుకు రక్షక పత్రం, కాడ, కేసరం, అండకోశం కూడా ఉంటాయి. ఈ మొక్కల పుష్పాలను ఔషధాలుగా ఉపయోగిస్తారు. మందార, వేప, తులసి. సెంట్ల తయారీలోను సౌందర్య తైలాలలోనూ ఉపయోగించే పుష్పాలు గులాబీ, లిల్లీ, మల్లె, లావెండర్. ఈ పువ్వును ఆహారంగా కూడా తీసుకుంటారు. కాలీఫ్లవర్. విత్తనాలు లేని పండ్లు ద్రాక్ష, సపోటా. ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పండ్లను హైబ్రిడ్ విధానం ద్వారా పండిస్తున్నారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. ఈ వంటకం 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. ఔషధ విలువలను కలిగిన ఫలాలు నిమ్మ, ఉసిరి, వేప. కుంకుడుకాయ, షీకాయ వంటి ఫలాలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నట్లు ఇవి సహాయపడతాయి. కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మి. లెసన్ 3 చూద్దాము. మన చుట్టూ ఉన్న జంతువులు మరియు 4th లెసన్ జ్ఞానేంద్రియాలు. జంతువుల ప్రపంచం అనే పుస్తకంలో తెలియజేసే అంశాలు. జంతువుల చిత్రాలు ఆసక్తికరంగా ఉంటాయి. జంతువుల చిత్రాలు ఆశయాన్ని కలిగించే విధంగా ఉంటాయి. జంతువుల చెవులన్నీ వేరువేరు ఆకారాల్లోనూ పరిమాణాల్లోనూ ఉన్నాయి. పక్షికి చెవులు ఎక్కడుంటాయి? తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడిని కలుగజేస్తాయి. శరీరం పైన నలుపు, తెలుపు చారలు కలిగిన జీవి జిబ్రా. చిరుతకు శరీరంపై నల్లని మచ్చలుంటాయి. చర్మం రంగు, వెంట్రుకలను బట్టి, చారలను బట్టి ఏ జంతువో గుర్తించగలం. స్వెటర్లు, కోట్ల తయారులో దీని చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను ఉపయోగిస్తారు. గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను ఉపయోగిస్తారు. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను పోషించే జంతువులను అండోత్పత్కాలు అంటారు. చెవులు బయటకు కనిపిస్తూ చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలను కంటే వాటిని శిశుత్పాదకాలు అంటారు.
శిశుత్పాదకాలు. ఈ జంతువులను క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులను కూడా అంటారు. శిశుత్పాదకాలకు ఉదాహరణ కుక్క, మేక, ఆవు. డాల్ఫిన్ ఏ జాతికి చెందింది? శిశుత్పాదకం లేదా క్షీరదం. శాకాహార జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. శాకాహార జంతువులకు ఉదాహరణ గుర్రం, జింక, మేక, గేదె. గొంగలి పురుగు ఈ జాతికి చెందినది, శాకాహారి. ఉభయహారుల దంతాలు ఎలా ఉంటాయి? పొడవైన బలమైన చీల్చే దంతాలు లేదా బలమైన నమిలే దంతాలు, పదునైన ముక్కు ఉంటాయి. మాంసాహార జంతువులకు ఉదాహరణ గద్ద, రాబందు, సింహం, పిల్లి, కుక్క, పులి. ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోవద్దండి, ఎందుకంటే మీకు రివిజన్కి ఉపయోగపడితే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మొక్కలను, జంతువులను రెండింటినీ తినే జంతువులను ఉభయహారులు అంటారు. ఉభయహారుల దంతాలు ఎలా ఉంటాయి? బలమైన చీల్చే దంతాలు, బలమైన నమిలే దంతాలు, పదునైన కొరికే దంతాలు. ఈ క్రింది వాటిలో ఉభయహారికి ఉదాహరణ మానవులు, ఎలుగుబంటి, కాకి. పక్షుల యొక్క దవడలు, ముక్కులు. నడవడానికి, చెట్లెక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి మాత్రమే కాకుండా తమను తాము రక్షించుకోవడం కోసం కూడా పక్షులు తమ కాళ్లను, కాలిగోళ్లను ఉపయోగిస్తాయి. పాదం మరియు కాలిగోళ్ల ఆకారం అవి తీసుకున్న ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాలిగోళ్లు పొడవుగా, వంపుగా తిరిగి ఉంటాయి. పక్షులు రకరకాలైన గూళ్లను కట్టుకుంటాయి. అవి గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్లను ఏర్పరుస్తాయి. మగ పక్షులు గూళ్లు కడతాయి, ఆడపక్షులు గూళ్లలో గుడ్లు పెడతాయి. పక్షి పిల్లలు రెక్కలు బలంగా పెరగగానే ఎగిరిపోతాయి. పక్షులు తమ గూళ్లను చాలా బలంగా నిర్మిస్తాయి. కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుచుకునే పక్షి ఏంటంటే టైలర్ బర్డ్ పక్షి. సో ఇలా అడుగుతారు క్వశ్చన్. గద్ద రాళ్ళ సందుల్లో గూడును కడుతుంది. రాళ్ళ సందుల్లో గూడును కట్టే జీవి ఏంటంటే గ్రద్ద. అలా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని మనం చదువుకోవాలండి అర్థమయ్యేలాగా. గద్ద తన గూడును కట్టే ప్రదేశం రాతి శిఖరాలపైన, ఎత్తైన చెట్లపైన, రాళ్ల సందుల్లోన, పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో కడుతుంది. సాధారణంగా జంతువులు ఎక్కడ జీవిస్తుంటాయి? పొదలు, గుహలు, బొరియలు. బొరియల్లో జీవించే జీవికి ఉదాహరణ కుందేలు. పులులు, సింహాల గుహలు పొదల్లో ఉంటాయి. కోతులు చెట్లపై జీవిస్తుంటాయి. వలస వెళ్లే పక్షులు ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఏ ఆకారంలో ప్రయాణిస్తాయి? వి ఆకారం. ఇలా ఎగరటం వాటి శక్తిని వృధా కాకుండా చేస్తుంది. ప్రతి పక్షికి దాని ముందున్న పక్షికి కొద్దిగా పైకి ఎగరడం వల్ల గాలి వలన కలిగే పీడనం తగ్గుతుంది. చీమలు మన వలననే సమూహంగా కలిసి జీవిస్తాయి. ఈ సమూహాన్ని కాలనీ అంటారు. చీమల కాలనీలో రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. చీమల కాలనీలోని చీమల్లో క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. చీమలు మట్టితో పుట్టను నిర్మిస్తాయి. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయన సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. తేనెటీగలు కూడా సమూహంగా జీవిస్తాయి. అది అన్నీ కలిసి తమ ఇంటి తుట్టిని నిర్మించుకుంటాయి. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. సమూహంగా కలిసి పని చేయకపోతే తేనెటీగల అంతటి అందమైన ఇంటిని నిర్మించుకోలేవు. ఎన్ని ఏనుగులు వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తుంటాయి? 10 నుంచి 12. ఏనుగుల గుంపునకు నాయకత్వం వహించేది పెద్ద ఏనుగు. జ్ఞానేంద్రియాలు కన్ను, చెవి, చర్మం, నాలుక, ముక్కు. ఇవి 5. జ్ఞానేంద్రియాలు అన్నిట్లోనూ చర్మం సున్నితమైనది. మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరం. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ను వీక్షించాలి. అందులో ఉపయోగించే లిపిని ఏమంటారు? బ్రెయిలీ లిపి.
అందుల కోసం బ్రెయిలీ లిపిని కనుగొన్నది ఎవరు? లూయిస్ బ్రెయిలీ. బ్రెయిలీ లిపిని ఎలా చదవగలుగుతారు? స్పర్శ ద్వారా. 5 కళ్ళను కలిగి ఉండే కీటకం ఈగలు. మంచి కనుదృష్టిని కలిగి ఉండే పక్షులు గద్ద, రాబందు, డేగ. చీకట్లో కూడా చూడగలిగే పక్షి గుడ్లగూబ. చాలామంది గుడ్లగూబ కళ్ళేసుకొని అంటాం కదా, అంటే వాళ్ళు గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలుగుతుందంట. సునిశ్చితమైన గ్రహణశక్తి అనగా వాసన చూసే శక్తి వీటికి ఉంటుంది. పిల్లులు, కుక్కలు. వీటిని నేరస్తులను గుర్తించడం కోసం దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుక్కోవడం కోసం పోలీసులు వీటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. స్నిఫర్ కుక్కలను డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలిగే జీవి ఏనుగు. చెవిలోని గులుమిని తొలగించుటకు ఈ ద్రవాన్ని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. గుడ్లగూబలు, గబ్బిలాలు, పిల్లులు. మనకు వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని కనుగొనడానికి సహాయపడేవి నాలుకపై ఉండే రుచి మొగ్గలు. ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జీవులు కప్పలు, ఊసరవెల్లులు, బల్లులు. పొడవైన నాలుక కలిగిన జీవి జిరాఫీ. నాలుక ద్వారా వాసన పసిగట్టే జీవి పాములు. పాము చర్మంతో దూరంగా ఉన్న తన శత్రువులను గుర్తించగలదు. PWD చట్టం 2016 ప్రకారం విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని ఎవరినంటారు? నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని. కృత్రిమ కాలి సహాయంతో నాట్యం చేయగలిగిన ప్రఖ్యాతిగాంచిన నర్తకి సుధా చంద్రన్. పుట్టుకతోనే అంధత్వం కలిగినప్పటికీ సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందుకున్న వ్యక్తి రవీంద్ర జయన్. భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు. అభద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శ చెడు స్పర్శ. చిన్నపిల్లల భద్రతా రక్షణ కొరకు జాతీయ 24x7 ఉచిత అత్యవసర ఫోన్ సేవా విభాగం 1098 అచితాన్ రాశాను ఇక్కడ. ఉచిత అత్యవసర ఫోన్ సేవా విభాగం 1098. మనం తినే ఆహారం, ఇది 5th లెసన్ అండి. మధ్యాహ్న భోజనంలో మెను గుడ్లు, అన్నం, సాంబారు, చిక్కీ, వెజిటేబుల్ రైస్. ఏ చెట్ల ఆకులను ప్లేట్లుగా తయారు చేస్తుంటారు? మోదుగా, బాదం, మర్రి. ప్లాస్టిక్ పేర్లను, కవర్లు, సీసాలను ఉపయోగించడం వలన కలిగే నష్టాలు. ప్లాస్టిక్ పేపర్లను, కవర్లను, సీసాలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దామండి. ఆహార పదార్థాల్లోకి ప్లాస్టిక్ రేణువులు చేరి అవి మన శరీరంలోకి ప్రవహించి వ్యాధులను కలుగజేస్తాయి. ప్లాస్టిక్ కవర్లోని ఆహారాన్ని కవర్లతో సహా ఆవులు, గేదెలు తిన్నట్లయితే అనారోగ్యానికి గురవుతాయి. ప్లాస్టిక్ను మండిస్తే గాలి కలుషితమవుతుంది. పరిష్కార మార్గం ఏంటంటే ప్లాస్టిక్ని వద్దని చెప్పటం. పచ్చళ్ళలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా నిల్వ చేయడానికి వీటిని వాడతారు. ఉప్పు, నూనె. చెర్రీ లాంటి తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు లేదా జామ్గా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెల్లో ఉంచి నిల్వ చేసే పద్ధతిని ఏమంటారు? ఫ్రీజింగ్. కందిపొడిని తయారు చేయుటకు కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ వంటి గింజలు కీటకాలు, బూజుల చేత పాడవకుండా వీటిని ఉపయోగిస్తారు. వేపాకులు. ధాన్యమును ఈ పరికరాల్లో నిల్వ చేయడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడవచ్చు. ఏ పరికరాలు అంటే టిన్ను, స్టీలు, అల్యూమినియం పాత్రలు, వెదురులతో చేసిన బుట్టలు. వీరందరి కృషితోనే మనకు ఆహారం లభిస్తుంది. రైతులు, రైతు కూలీలు, కంసాలి, వడ్రంగి, మిల్లర్లు, ధాన్యం అమ్మేవారు. కొడవలిని తయారు చేసేది కంసాలి, నాగలిని తయారు చేసేది వడ్రంగి. చూడండి, ప్రతిదీ కూడా మీకు పేజీ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ 6th లెసన్ నీరు. నీటి గుంట్లపల్లి గ్రామం యొక్క చెరువు పేరు ఎతలవంక చెరువు. ఎతలవంక చెరువు ఏ జిల్లాకు చెందినది? చిత్తూరు.
నీటిగుంట్లపల్లి గ్రామంలో పండించే ప్రధానమైన పంట వరి. నీటిగుంట్లపల్లి గ్రామంలో పండించే పంటలు వేరుశెనగ, మిర్చి, టమాటా. యతలవంగ చెరువు వద్ద జరుపుకునే పండుగలు గొబ్బెమ్మలు, కార్తీక దీపాలు. వర్షాకాలంలో ఏ గ్రామ చెరువులు యొక్క నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది? బుక్కపట్నం, ధర్మవరం. బుక్కపట్నం, ధర్మవరం గ్రామాలు ఏ జిల్లాకు చెందినవి? అనంతపురం. నదుల నీటితో చెరువులను నింపడానికి కాలువలు తవ్వుతుంటారు. ఇటువంటి చెరువులు ఈ జిల్లాల్లో ఉన్నాయి: కృష్ణా, ఉభయ గోదావరి. చెరువులోని నీటిని అలాగే తాగితే వచ్చే వ్యాధులు కలరా, విరోచనాలు, టైఫాయిడ్. చెరువులోని నీరు తాగడం సురక్షితం కాదు. చెరువులోని నీరు కలుషితం కావడానికి గల కారణాలు: స్నానం చేయటం, బట్టలు ఉతకడం, పశువులను, వాహనాలను కడగటం, ఇంటిలోని వ్యర్థాలను, చనిపోయిన జంతు కళేబరాలను వేయటం, వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయటం. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యత గ్రామ పంచాయతీ. క్లోరినేషన్ పద్ధతిలో నీటిలో సూక్ష్మజీవులను చంపడానికి ఏ పౌడర్ను కలుపుతారు? బ్లీచింగ్. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో దశల క్రమం: తేర్చే తొట్టి, వడపోత తొట్టి, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, నిల్వ చేయు తొట్టి. నీటిలోని బరువైన పదార్థాలు కిందకు చేరి ఆకులు, మొక్కలు వంటివి తొలగించబడే దశ తేర్చే తొట్టి. ఇలా అడుగుతారు క్వశ్చన్స్, సో చూసుకోండి. ఇంకా అక్కడ మీకు ఎక్కడ బిట్ అయితే వదలలేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాను. నెక్స్ట్, ప్రభుత్వం చెరువుల నిర్వహణ బాధ్యత ఎవరికి ఇచ్చింది? నీటి వినియోగదారుల సంఘాలు. నీటి ఆవిరిగా మారే ప్రక్రియ బాష్పీభవనం. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలో నీరు గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారుతాయి. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారుతాయి. దీనినే ఘనీభవనం అంటారు. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడిందండి, మణిభవనం అని రాశాను. సో అయితే మరలా మీకు పీడిఎఫ్లో చెక్ చేసేస్తాను. ఘనీభవనం అంటారు. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్నే వర్షం అంటారు. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్షం రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జలచక్రం అంటారు. కొన్ని ప్రదేశాల్లో నీరు తియ్యగా, ఉప్పుగా లేక చప్పగా ఉండడానికి గల కారణం నేలలోని కొన్ని పదార్థాలు నీటిలో కరగడం. నీటిలో కరగని పదార్థానికి ఉదాహరణ చక్కెర, ఉప్పు. నీటిలో పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది. సెవెంత్ లెసన్, వారి సేవలు విలువైనవి. పెయింటర్ అని ఎవరినంటారు? రంగులు వేసే వ్యక్తి. ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును ఏమంటారు? పనిముట్టు. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడంను ఏమంటారు? వృత్తి లేదా ప్రొఫెషన్. క్షురకుడు అని ఎవరినంటారు? సేవింగ్ చేసే వ్యక్తి. భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడతారు. రైతులు ఉపయోగించే పనిముట్లండి. ఇక్కడ మీరు పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళైతే సెర్చ్ చేసుకోండి. రైతులు ఉపయోగించే పనిముట్లు నాగలి, కొడవలి, పార, ఎడ్ల బండి, ట్రాక్టర్. క్రింది వాటిని జతపరిచినట్లయితే కోత కోయడానికి కొడవలి, భూమిని దున్నడానికి నాగలి, నేలను చదును చేయడానికి పార, కొలతలు కొలవడానికి టేపు. ఇంటి నిర్మాణం చేయడానికి మనకు సహాయం చేసే వ్యక్తిని ఏమంటారు? తాపీ మేస్త్రి అంటారు. తాపీ మేస్త్రి వాడే పనిముట్లు తూకం దారం, రేకు తాపి, మూల మట్టం, ద్రవ మట్టం, చువ్వలు కోసే మెషిను, టేపు. కూరగాయలు కొని వాటిని సైజులో, నాణ్యతను బట్టి వేరు చేసుకొని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారు చిరు వ్యాపారులు. తయారు చేయడంలో ఎన్ని దశలుంటాయి? 6. మన వీధులు, మురికి కాలువ శుభ్రపరిచే వారిని పారిశుద్ధ్య కార్మికులు అంటారు. కోవిడ్-19 సమయంలో మొదటి సమరయోధులుగా వ్యవహరించిన వారు పారిశుద్ధ్య కార్మికులు. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వారు బెజవాడ విల్సన్. మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్.
క్రింది వాటిని జతపరిచినట్లయితే బట్టలు ఉతికేవాడు చాకరీ లేదా రజకుడు, నీటి పైపుల నిర్వహణ ప్లంబర్, చెప్పులు కుట్టేవాడు చర్మకారుడు, చేపలు పట్టేవాడు జాలరి. పరిశుభ్రత దైవ కార్యం వంటిది ఎవరు చెప్పారంటే గాంధీజీ. పరిశుభ్రత దైవ కార్యం వంటిదని అన్నవారు ఎవరంటే గాంధీజీ గారు. పట్టదారు పాస్ పుస్తకాలు రైతులకు అందించే వ్యక్తి తహసీల్దారు. 8th లెసన్ రవాణా. మనుషులు వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూజల వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు. రవాణా వ్యవస్థ ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని చోట గ్రామస్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు లేక టాంగాలు లేదా జట్కా ఉపయోగించి సమీప ఊళ్ళకు వెళతారు. కొండ ప్రాంతాల్లో వస్తు రవాణా కొరకు ఉపయోగించే రవాణా సాధనం గాడిదలు, గుర్రం, రోప్ వే. దీనిలో వినియోగించే ఏరియల్ కార్లు ఇనుప తీగలపై ప్రయాణిస్తాయి. ఈ అడవుల్లో నివసించే గిరిజనులు కాలిబాటలను ఉపయోగించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు. నల్లమల. డోలీలను దేనికి ఉపయోగిస్తారు? వృద్ధులను, రోగులను తీసుకెళ్లడానికి. ఎడారి ప్రాంతాలలో ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె. ఎడారి ఓడ అని దేన్ని అంటారంటే ఒంటె. దీని పొడవాటి కాళ్ళు ఇసుక నుండి వచ్చే వేడి శరీరానికి తాకకుండా కాపాడుతాయి. ఒంటె పాదాలు వెడల్పుగా ఉండడం వలన ఇసుకలో కూడా వేగంగా నడవగలవు. ధ్రువ ప్రాంతాల్లో వినియోగించే రవాణా సాధనం జడల బర్రె లేక కుక్కలు లాగే స్లెడ్జులు. మన దేశంలో మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు హిమాలయ పర్వతాలు. గోదావరి నదిలోని లంక గ్రామాలు అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు. లంక గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యంగా ఉపయోగించేవి పుట్టిల్లు, పడవలు, ఫంటులు. శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, నీటిపైన వేగంగా ప్రయాణించే వాటర్ కార్లను, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేసి ప్రయాణాన్ని మరింత వేగంగా సులభతరంగా ఉండే వాహనాలను రూపొందిస్తున్నారు. భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియ భావప్రసారం. భావప్రసారము 2 విధాలుగా ఉంటుంది. వ్యక్తిగత భావప్రసారము, 2 బహుళ సమాచార ప్రసారము. వ్యక్తిగత భావప్రసారం కోసం ఉపయోగించినవి పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ ఉత్తరాలు, పోస్టల్ కవర్లు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీస్కు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీన్నే పిన్ కోడ్ అంటారు. పిన్ కోడ్ను విస్తరించగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఉత్తరం యొక్క ప్రయాణం ఎన్ని దశల్లో ఉంటుంది? 6 దశల్లో. ప్రస్తుతం రోజుల్లో సమాచార ప్రసారం కోసం ఉపయోగించేవి మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారంను ఈమెయిల్ అంటారు. సూచనలు చేయటానికి, డాక్యుమెంట్లను పంపడానికి ఈమెయిల్ను ఉపయోగిస్తారు. అంతర్జాలంతో సంధానించబడిన స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్ను ఈమెయిల్ కొరకు వినియోగిస్తారు. బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే మాధ్యమం. వార్తాపత్రికలు, టీవీ లేదా టెలివిజన్, రేడియో బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడతాయి. వార్తాపత్రిక. వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు వార్తాపత్రికలో ఉంటాయి. ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో ఎవరైనా పొందవచ్చు. నెక్స్ట్ రేడియో. వినికిడికి సంబంధించిన పరికరం ఇది. వార్తలు, అభిప్రాయాలు, ప్రసంగాలు రేడియోల ద్వారా వినవచ్చు. తుఫానులు, వరదల సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంటకు రేడియో ద్వారా తెలుసుకోవచ్చు. రేడియోలో అనేక సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలను వినవచ్చు. నెక్స్ట్ టెలివిజన్. వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం. ప్రపంచంలోని వార్తలను అప్పటికప్పుడే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెసన్ చూసి వద్దాం. పండుగలు 3 రకాలు. అవి జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైనవి, మతపరమైనవి. జాతీయ పండుగలు ఏంటంటే గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం. ఏరువాక వ్యవసాయ సంబంధమైనది. మతపరమైన పండుగలు దీపావళి, క్రిస్మస్, రంజాన్. హిందువులు మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకునే పండుగలు
పండుగ శ్రీరామనవమి. క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే పండుగ క్రిస్మస్. ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్, రంజాన్. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. గురునానక్ పుట్టినరోజు గుర్పరచ్గా పిలుచుకునే మతస్థులు సిక్కులు. సిక్కుల ప్రధానమైన పండుగ గురునానక్ జయంతి. బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధి పూర్ణిమ అని ప్రాముఖ్యం చెందింది. పాడేరు వద్ద మోదుగుగల గ్రామంలో జరిగే మోదుకండమ్మ జాతర ఏ నెలలో జరుగుతుంది? మే నెల. సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగ జాతర. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో ప్రధానమైన పండుగ మోదుకుండమ్మ తల్లి జాతర. అనంతపురం జిల్లా లేపాక్షి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. ఇక్కడ దీని గురించి మాత్రమే, లేపాక్షి గురించి మొత్తం ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ వీటికి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోర్స్ పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఆ కోర్స్ వీడియో చూసి మీరు కోర్స్ రాసుకోండి. బుక్ దగ్గర కానీ, లేదా మీరు పీడిఎఫ్ ఆల్రెడీ తీసుకున్నట్లయితే ఆ పక్కన కోర్స్ రాసుకోండి, చాలా బాగా గుర్తుంటాయి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడుంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. నెక్స్ట్ 169 చూడండి, ఇక్కడ 168, 169, నెక్స్ట్ 170. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట. సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉన్నది. దీనిని క్రీస్తకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు ఉన్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట గురించి చూడండి. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల అధీనంలో కట్టబడింది. వీటికి చాలా ఈజీగా కోడ్స్ అయితే పెట్టాను. ఖచ్చితంగా అయితే వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు రాసుకోండి. కోటలో రాజ్మహల్, రాణి మహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం గొప్ప విషయం. నెక్స్ట్ రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రం, వేటికి ఆవాసము బట్టమేకపెట్ట. బట్టమేకపెట్ట ఏ జిల్లాలో ఉంది? కర్నూలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. సో ఇక్కడ పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలకు ర్యాకెట్ల ద్వారా ఇక్కడి నుండి అంతరిక్షంలోకి పంపుతూ ఉంటారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సుల్లో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశస్థుడైన మార్కోపోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. నెక్స్ట్ 174. గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతి, ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండపల్లి కోట. కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉన్నది. ముసునూరి నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఈ లెసన్లో ఉంటుంది. దీని మీద బిట్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సుల్లో ఈ కొల్లేరు సరస్సు అనేది ఒకటి. గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉంది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. 673.
673 చదరపు కిలోమీటర్లు. ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టాక్స్ అను వలస తయారు చేయడంలో ఎన్ని దశలుంటాయి? 6. మన వీధులు, మురికి కాలువ శుభ్రపరిచే వారిని పారిశుద్ధ్య కార్మికులు అంటారు. కోవిడ్-19 సమయంలో మొదటి సమరయోధులుగా వ్యవహరించిన వారు పారిశుద్ధ్య కార్మికులు. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వారు బెజవాడ విల్సన్. మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్. క్రింది వాటిని జతపరిచినట్లయితే బట్టలు ఉతికేవాడు చాకలి లేదా రజకుడు, నీటి పైపుల నిర్వహణ ప్లంబర్, చెప్పులు కుట్టేవాడు చర్మకారుడు, చేపలు పట్టేవాడు జాలరి. పరిశుభ్రత దైవకార్యం వంటిది ఎవరు చెప్పారంటే గాంధీజీ. పరిశుభ్రత దైవకార్యం వంటిదని అన్నవారు ఎవరంటే గాంధీజీ గారు. పట్టదారు పాస్ పుస్తకాలు రైతులకు అందించే వ్యక్తి తహసీల్దారు. 8th లెసన్ రవాణా. మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ, జల, వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు. రవాణా వ్యవస్థ ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని చోట గ్రామస్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు లేక టాంగాలు లేదా జట్కా ఉపయోగించి సమీప ఊళ్ళకు వెళతారు. కొండ ప్రాంతాల్లో వస్తు రవాణా కొరకు ఉపయోగించే రవాణా సాధనం గాడిదలు, గుర్రం, రోప్ వే. దీనిలో వినియోగించే ఏరియల్ కార్లు ఇనుప తీగలపై ప్రయాణిస్తాయి. ఈ అడవుల్లో నివసించే గిరిజనులు కాలిబాటలను ఉపయోగించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు. నల్లమల. డోలీలను దేనికి ఉపయోగిస్తారు? వృద్ధులను, రోగులను తీసుకెళ్లడానికి. ఎడారి ప్రాంతాలలో ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె. ఎడారి ఓడ అని దేన్ని అంటారంటే ఒంటె. దీని పొడవాటి కాళ్ళు ఇసుక నుండి వచ్చే వేడి శరీరానికి తాకకుండా కాపాడుతాయి. ఒంటె పాదాలు వెడల్పుగా ఉండడం వలన ఇసుకలో కూడా వేగంగా నడవగలవు. ధ్రువ ప్రాంతాల్లో వినియోగించే రవాణా సాధనం జడల బర్రె లేక కుక్కలు లాగే స్లెడ్జులు. మన దేశంలో మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు హిమాలయ పర్వతాలు. గోదావరి నదిలోని లంక గ్రామాలు అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు. లంక గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యంగా ఉపయోగించేవి పుట్టిల్లు, పడవలు, ఫంటులు. శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, నీటిపైన వేగంగా ప్రయాణించే వాటర్ కార్లను, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేసి ప్రయాణాన్ని మరింత వేగంగా, సులభతరంగా ఉండే వాహనాలను రూపొందిస్తున్నారు. భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియ భావప్రసారం. భావప్రసారము 2 విధాలుగా ఉంటుంది. వ్యక్తిగత భావప్రసారము, 2 బహుళ సమాచార ప్రసారము. వ్యక్తిగత భావప్రసారం కోసం ఉపయోగించినవి పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ ఉత్తరాలు, పోస్టల్ కవర్లు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీస్కు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీన్నే పిన్ కోడ్ అంటారు. పిన్ కోడ్ను విస్తరించగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఉత్తరం యొక్క ప్రయాణం ఎన్ని దశల్లో ఉంటుంది? 6 దశల్లో. ప్రస్తుతం రోజుల్లో సమాచార ప్రసారం కోసం ఉపయోగించేవి మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారంను ఈమెయిల్ అంటారు. సూచనలు చేయటానికి, డాక్యుమెంట్లను పంపడానికి ఈమెయిల్ను ఉపయోగిస్తారు. అంతర్జాలంతో సంధానించబడిన స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్ను ఈమెయిల్ కొరకు వినియోగిస్తారు. బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే మాధ్యమం. వార్తాపత్రికలు, టీవీ లేదా టెలివిజన్, రేడియో బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడతాయి. వార్తాపత్రిక. వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు వార్తాపత్రికలో ఉంటాయి. ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో ఎవరైనా పొందవచ్చు. నెక్స్ట్ రేడియో. వినికిడికి సంబంధించిన పరికరం ఇది.
వార్తలు, అభిప్రాయాలు, ప్రసంగాలు రేడియోల ద్వారా వినవచ్చు. తుఫానులు, వరదల సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంటకు రేడియో ద్వారా తెలుసుకోవచ్చు. రేడియోలో అనేక సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలను వినవచ్చు. నెక్స్ట్ టెలివిజన్. వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం. ప్రపంచంలోని వార్తలను అప్పటికప్పుడే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెసన్ చూసి వద్దాం. పండుగలు 3 రకాలు. అవి జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైనవి, మతపరమైనవి. జాతీయ పండుగలు ఏంటంటే గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం. ఏరువాక వ్యవసాయ సంబంధమైనది. మతపరమైన పండుగలు దీపావళి, క్రిస్మస్, రంజాన్. హిందువులు మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకునే పండుగ శ్రీరామనవమి. క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే పండుగ క్రిస్మస్. ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్, రంజాన్. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. గురునానక్ పుట్టినరోజు గుర్పరచ్గా పిలుచుకునే మతస్థులు సిక్కులు. సిక్కుల ప్రధానమైన పండుగ గురునానక్ జయంతి. బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధి పూర్ణిమ అని ప్రాముఖ్యం చెందింది. పాడేరు వద్ద మోదుగుగల గ్రామంలో జరిగే మోదుకండమ్మ జాతర ఏ నెలలో జరుగుతుంది? మే నెల. సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగ జాతర. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో ప్రధానమైన పండుగ మోదుకుండమ్మ తల్లి జాతర. అనంతపురం జిల్లా లేపాక్షి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. ఇక్కడ దీని గురించి మాత్రమే, లేపాక్షి గురించి మొత్తం ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ వీటికి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్స్ పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఆ కోడ్స్ వీడియో చూసి మీరు కోడ్స్ రాసుకోండి. బుక్ దగ్గర కానీ లేదా మీరు పీడిఎఫ్ ఆల్రెడీ తీసుకున్నట్లయితే ఆ పక్కన కోడ్స్ రాసుకోండి, చాలా బాగా గుర్తుంటాయి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడుంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. నెక్స్ట్ 169 చూడండి, ఇక్కడ 168, 169. నెక్స్ట్ 170. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట. సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉన్నది. దీనిని క్రీస్తకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు ఉన్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట గురించి చూడండి. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల అధీనంలో కట్టబడింది. వీటికి చాలా ఈజీగా కోడ్స్ అయితే పెట్టాను. ఖచ్చితంగా అయితే వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు రాసుకోండి. కోటలో రాజ్మహల్, రాణి మహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం గొప్ప విషయం. నెక్స్ట్ రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రం, వేటికి ఆవాసము బట్టమేకపెట్ట. బట్టమేకపెట్ట ఏ జిల్లాలో ఉంది? కర్నూలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. సో ఇక్కడ పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలకు ర్యాకెట్ల ద్వారా ఇక్కడి నుండి అంతరిక్షంలోకి పంపుతూ ఉంటారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సుల్లో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశస్థుడైన మార్కోపోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. నెక్స్ట్ 174. గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతి, ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు.
నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండపల్లి కోట. కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉన్నది. ముసునూరి నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సుల్లో ఇదొకటి. గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉంది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టాక్స్ అను వలస పక్షులకు సంరక్షణ ప్రదేశం. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా కోరింగ. కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో రెండవ పెద్దది. ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం. కోర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంటుంది కోర్స్ చూడటం వల్ల. విశాఖపట్నం జిల్లా బొర్రా గుహలు. విశాఖపట్నం జిల్లా అరకులోయలోని అనంతగిరి కొండల్లో బొర్రా గుహలు కేంద్రీకరించబడి ఉన్నాయి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గుహలు భారతదేశంలో లోతైన పెద్ద గుహల్లో ఒకటి. ఈ బొర్రా గుహలు సున్నప్రాయ నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది కారణంగా ఏర్పడినాయి. విజయనగరం జిల్లా బొబ్బిలికోట. బొబ్బిలికోట విజయనగరం జిల్లాలో ఉంది. 19వ శతాబ్దంలో ఈ కోట నిర్మించబడింది. దగ్గరలోని మట్టికోట 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో నాశనమైన తరువాత అదే పేరుతో తిరిగి నిర్మించబడింది. ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగుల చేత ప్రసిద్ధ బొబ్బిలి వీణ తయారు చేయబడుతుంది. శ్రీకాకుళం జిల్లా తేలినీలపురం. దీని గురించి అయితే చూద్దాం ఒకసారి. తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలను సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. మరొకసారి, ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలను సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ లెసన్, మనం ఎక్కడున్నామో. శ్రీకాకుళం జిల్లా సీతంపేట గ్రామం దోనుబాయ్ గ్రామానికి తూర్పుగా కొండలు, పైనాపిల్ తోటలు ఉన్నాయి. పశ్చిమాన మల్లి గ్రామం, ఉత్తరం వైపు ముత్యాల గ్రామం, దక్షిణాన సంబం గ్రామం సరిహద్దులుగా లేదా ఎల్లలుగా ఉన్నాయి. సీతంపేట మండలానికి సరిహద్దులు తూర్పున కొత్తూరు మండలం, పశ్చిమాన పాలకొండ మండలం, ఉత్తరాన భామిని మండలం, దక్షిణాన బోర్జ మండలం. వీటికి కూడా కోర్సు పెట్టానండి, చూడండి. శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దులు తూర్పున బంగాళాఖాతం, పడమరాన దక్షిణాన విజయనగరం జిల్లా, ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు చూసుకున్నట్లయితే తూర్పున బంగాళాఖాతం, పడమర కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దేశంలో విస్తీర్ణ పరంగా మన రాష్ట్రం 7వది. నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్ 3 ప్రదేశాలుగా విభజించబడింది. అవి ఉత్తరాంధ్ర, రాయలసీమ మరియు దక్షిణాంధ్ర. కొన్ని గ్రామాలు కలిసి మండలం, మండలాలు కొన్ని కలిసి జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి రాష్ట్రం అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అక్కడ ఆప్షన్ బట్టి అయితే మీరు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ 23 జిల్లాలు కదా. నెక్స్ట్, న్యూఢిల్లీ భారతదేశ రాజధాని. నైసర్గికంగా భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజింపబడింది. భారతదేశం విస్తీర్ణ పరంగా ప్రపంచంలో 7వ స్థానాన్ని, జనాభా పరంగా 2వ స్థానాన్ని ఆక్రమించిన దేశం. కొన్ని దేశాలను కలిపి ఖండం అంటారు. మొత్తం భూగోళం 3 వంతులు నీటితోనూ 1 వంతు భూభాగంతోనూ ఉన్నది. భూగోళం పైన ఉన్న భూభాగం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించారు. వీటిని ఖండాలు అంటారు. ఖండాలన్నింటితో కలిపిన భూమిని ప్రపంచం అంటున్నాం. ప్రపంచంలో ఎన్ని ఖండాలున్నాయి? 7. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. పక్షుల ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు? దక్షిణ అమెరికా.
భూగోళంపైని జలభాగాన్ని 5 విభాగాలకు విభజించారు. అవి మహాసముద్రాలు: పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు దక్షిణ మహాసముద్రం. మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైనది. భూమిపై అమెజాన్ వంటి బాగా దట్టమైన అరణ్యాలు, హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు, సహారా వంటి విశాలమైన ఎడారులు, పసిఫిక్ వంటి గొప్ప లోతైన మహాసముద్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో నివసించే ప్రజల జీవన స్థితిగతులు అక్కడి శీతోష్ణ స్థితి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. ఒకసారి పూర్తిగా తిరగడానికి భూమికి 24 గంటలు పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. భూమి పరిభ్రమించడానికి 365 1/4 రోజులు పడుతుంది. భూమి యొక్క చలనం రాత్రి పగలకు కారణమవుతుంది. భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. తాను గుండ్రంగా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగటిపూట ఉంటుంది. సూర్యునికి ఎదురుగా లేని ప్రదేశాల్లో రాత్రిపూట ఉంటుంది. నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉంటాయి. ఆ ఆకారాలను నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు. చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతుంది. ఈ మార్పులను చంద్ర దశలు అంటారు. రాత్రివేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజును పౌర్ణమి అని, చంద్రుడు కనిపించని రోజును అమావాస్య అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసు అన్న దాంట్లో ఇచ్చారు శ్రీకాకుళం, అదే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు మరియు ప్రధాన కార్యాలయాలు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన కార్యాలయం శ్రీకాకుళమే. విజయనగరమే. విశాఖపట్నం తూర్పుగోదావరి, కాకినాడలో ప్రధాన కార్యాలయం ఉంది. పశ్చిమ గోదావరిలో అయితే ఏలూరులో ఉంది ప్రధాన కార్యాలయం. కృష్ణ మచిలీపట్నం, గుంటూరే, ప్రకాశం ఒంగోలు, పొట్టి శ్రీరాములు నెల్లూరే, చిత్తూరు, వైఎస్ఆర్ కడపలోనే ప్రధాన కార్యాలయం ఉంది. అనంతపురం కర్నూలే. రాష్ట్రాలు, రాజధానులు వీటి గురించి నేను చెప్పిన దానికన్నా ఆల్రెడీ జీకే టాపిక్స్ కోర్స్ చెప్తున్నాను కదా, దాంట్లో ఫస్ట్ టాపిక్ రాష్ట్రాలు, రాజధానుల గురించే చేశానండి. దాంట్లో క్లియర్గా కోర్స్ అయితే పెట్టాను. ఇవే తీసుకున్నాను. 4th ఈవీఎస్లో ఉన్న ఈ టాపిక్సే చేశాను. చాలా క్లియర్గా అయితే కోర్స్ పెట్టాను. చూడండి, డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే ఇచ్చాను. లింక్ ఓపెన్ చేసి మీరు కోర్సు వీలైతే నోట్బుక్లో రాసుకొని చాలా బాగా గుర్తుంటుందండి. కోర్స్ పెట్టుకొని చదవడం వల్ల ఎక్కువ కంటెంట్ని చాలా సులభమైన పద్ధతిలో చాలా తక్కువ టైంలో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర చాలా ఎక్కువ కంటెంట్ ఉంది చదవడానికి. మెథడ్స్ అనివ్వండి, మన కంటెంట్ సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చదివి ఇటు జీకే అనేది అసలు అనంతం అండి. అవన్నీ చదువుకొని గుర్తుపెట్టుకోవాలంటే ఈ చిన్న మెథడ్ ఎక్కడైనా గుర్తుపెట్టుకుంటుందండి. సో అందుకనే కొన్ని టాపిక్స్ ఎక్కువగా ఉన్న కంటెంట్ ఏదుందో అది కొంచెం కోర్సులో పెట్టుకొని చదివితే బాగా గుర్తుంటుందండి. 5th క్లాస్ ఈవీఎస్ 2020 మరియు 2023 బుక్స్ నుంచి తీసుకున్న బిట్స్. ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ ప్రజలు, వలసలు, వాతావరణ మార్పు. ఫస్ట్ వన్, ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు? వలస. వలస వలన కొన్నిసార్లు ఆయా కుటుంబాల్లో మార్పులు జరగవచ్చును. వలసకు ప్రధానంగా 2 కారణాలు. అవి 1 సహజ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. ఈ క్రింది వానిలో వలసకు సంబంధించిన సహజ కారణాలు: వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు. ఈ క్రింది వానిలో వలసకు సంబంధించిన ఆర్థిక కారణం: ఉద్యోగ బదిలీలు, పేదరికం, ఉద్యోగ అవకాశాలు, సంచార జీవనం, సామాజిక వలస. ఈ పేదరికం అనేది పాత టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో ఇచ్చారు, న్యూ టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో కల్పించారు. సో మనం న్యూ టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి సో దాన్ని బట్టి నేను ఇక్కడ పీడిఎఫ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడడానికి కారణం పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళిక లోపం. వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖాచిత్రం పై చార్ట్. ఇది అంకెలను భాగాల రూపంలో సూచించడానికి ఉపయోగపడుతుంది. ఒక కుటుంబ వారి ఆదాయాన్ని ఏ అంశాల కోసం అంటే అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు మరియు ఇతరములు ఖర్చు చేశారో తెలియజేసే పట్టికను ఏమంటారు? బడ్జెట్ లేదా కుటుంబ పద్దు. పొదుపు వలన కలిగే ప్రయోజనం: అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది, ఆర్థిక స్వాతంత్రం ఇస్తుంది, ఖర్చు తగ్గిస్తుంది. పొదుపు వలన కలిగే ప్రయోజనాలు ఇవి. మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు, అవసరాలు. సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు. ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు, విలాసాలు. నిత్యావసర సరుకులు, ఆహారం, కూరగాయలు, ఇల్లు మొదలైనవి ఈ అంశానికి చెందుతాయి. అవసరాలు.
ఐరన్ పోలిక్ మాత్రల ఉపయోగము రక్తహీనతను తగ్గిస్తుంది. కలలు కనండి, ఆ కలలు సాకారం అయ్యే వరకు విశ్రమించకండి అని అన్నది అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ పకీర్ జైన్ లబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం జన్మించిన రాష్ట్రం తమిళనాడు. 15 అక్టోబర్ 1931లో జన్మించారు. 27 జూలై 2015న సిల్లాంగ్ మేఘాలయలో మరణించారు. సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తను అలా ఎగరాలని కలలు కన్న రాష్ట్రపతి ఎవరు? అబ్దుల్ కలాం. అంటే ఎక్కడ మీకు బిట్టు మిస్ చేయకుండా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు టెక్స్ట్ బుక్ అవసరం లేదు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వ్యక్తి అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు పనిచేశారు. 11వ రాష్ట్రపతిగా. సాధారణంగా ఒక ప్రాంతంలోని ఒక ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ మొదలైన పరిస్థితులను ఏమంటారు? వాతావరణం. విశ్వంలో ఒక సుందరమైన నీలి గ్రహం భూమి. ఈ క్రింది వానిలో వాతావరణ మార్పులు సంభవించడానికి కారణం చెట్లు నరకటం, వ్యర్థాలను, ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం. ఈ క్రింది వానిలో వాతావరణ మార్పు ప్రభావం వరదలు, సునామీ, కరువు, మంచు కరగడం, అడవులు తగలబెట్టుట. వేడిగాలుల వలన అడవులు తగలబడిపోవడాన్ని ఏమంటారు? కార్చిచ్చు. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు ప్రమాదంలో నశించిపోయిన జంతుజాలం 50 కోట్లకు పైగా. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు ప్రమాదం జరిగిన సంవత్సరం 2020. మనం నివసిస్తున్న భూమి రోజురోజుకు వేడెక్కుతుంది. దీన్నే మనం డాష్ అంటున్నాము, గ్లోబల్ వార్మింగ్. క్రింది వానిలో సహజ వనరు నీరు, బొగ్గు, ఇంధనం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో గ్లోబల్ వార్మింగ్ కారణము రీఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు, మోటార్ వాహనాలు. భూమికి ఊపిరితిత్తులు లాంటివి అడవులు. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించిన స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్. చిప్కో ఉద్యమం జరిగిన సంవత్సరము 1970. ఇవి జీకే బిట్స్ కింద కూడా యూజ్ ఉంటాయి ఫ్రెండ్స్. హిందీ భాషలో చిప్కో అంటే అర్థము హత్తుకోవడం. పర్యావరణ పరిరక్షణకు మార్గము ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, జనపనార సంచులను వాడటం, మొక్కలను నాటడం, అడవుల నరికివేతను అరికట్టడం, ఏసీలు, రీఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించడం. మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరమైనవి ఏంటంటే దీపావళి, నూతన సంవత్సరం సందర్భంగా టపాసులు కాల్చడం, క్రిస్మస్ సందర్భంగా చెట్లు కొనిఫర్ నరకడం, హోలీ పండుగ సందర్భంగా రసాయనిక రంగులు వాడటం. ఈ ఆకులో భోజనం చేయడం మంచి సాంప్రదాయము. అరటి ఆకులో. ఈ లెసన్కి సంబంధించిన నినాదం ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తును కాపాడండి, మొక్కలను కాపాడండి, జీవితాలను కాపాడండి. నిజంగా మొక్కలను మనం కాపాడినట్లయితే మనల్ని అది భవిష్యత్తులో అయితే కాపాడుతుంది. సో ప్లీజ్ మీకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలను అయితే నాటండి ఫ్రెండ్స్. థర్డ్ లెసన్ మనం ధరించే దుస్తులు. ఫోర్త్ లెసన్ అవయవ వ్యవస్థలు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. ఫస్ట్ వన్, మొక్కలు, జంతువుల నుండి లభించే దారాలను ఏమంటారు? సహజ దారాలు. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను ఏమంటారు? కృత్రిమ దారాలు. మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు నూలు, జనపనార. జంతువుల నుండి తయారయ్యే సహజ దారాలు పట్టు, ఉన్ని. పత్తి మొక్కల కాయల నుండి దారాలు తీస్తారు. వీటిని చక్రాలపై ఒడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారు. ఈ కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని ఏమంటారు? నూలు వస్త్రాలు. ఏ వస్త్రాలను చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి? నూలు. నూలు మెత్తగా, తెల్లగా ఉంటుంది. వేసవిలో ఈ వస్త్రాలు ధరించడం మంచిది. నూలు వస్త్రాలు. క్రింది వానిలో మృదువైనది, అందమైనది. పట్టు. జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు వీటి నుండి తయారు చేస్తారు. జనపనార. లెనిన్ దుస్తులు వీటి నుండి తయారు చేస్తారు. అవిసె మొక్కల నుండి. టెర్లిన్ దుస్తులు అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు. ఇది ఓల్డ్ టెస్ట్‌బుక్ సంబంధించిన బిట్. అలాగే పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు ఏ ఆకులను తింటుంది? మల్బరీ ఆకులు. ఉన్నితో తయారు చేసేవి స్వెటర్లు, రగ్గులు. ఈ ఉన్ని వస్త్రాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి కాబట్టి శీతాకాలంలో ధరిస్తాము. పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్ మొదలగు బట్టలను పరిశ్రమలో రసాయనాల ద్వారా తయారు చేసే వస్త్రాలను ఏమంటారు? కృత్రిమ వస్త్రాలు, సింథటిక్ వస్త్రాలు. ఇవి ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. జల నిరోధిత గుడ్డతో తయారు చేసేవి గొడుగులు, రెయిన్ కోట్లు. ఈ క్రింది వానిలో కృత్రిమ దారం పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్. ఎగ్జామ్లో అయితే క్రింది వాళ్ళు కృత్రిమ దారం కానిది ఏంటని అడిగాను, చూసుకోండి. వివిధ రాష్ట్రాల్లో మగవాళ్ళు ధరించే దుస్తులు. కేరళ లుంగీలు, రాజస్థాన్ కుర్తా, తమిళనాడు చొక్కా, ధోతి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే రాజస్థాన్లో అంగార్కా అని ఉంది. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో మగవాళ్ళు ధరించే దుస్తులు కుర్తా, ధోతి. దుస్తులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఎండ, వాన, చలి నుండి రక్షిస్తాయి. చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. క్రిములు, కీటకాలు, దుమ్ము, కాలుష్యం బారి నుండి మనల్ని కాపాడుతాయి. మనలను అందంగా కనబడేలా చేస్తాయి. వీచే గాలిని ఏమంటారు? పవనం. తేలికపాటి పవనాన్ని ఏమంటారు? బ్రీజ్. బలమైన పవనాన్ని ఏమంటారు? గేల్.
గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఏమంటారు? పవన విద్యుత్. కొన్ని ప్రాంతాల్లో గాలిమరల ద్వారా బావుల్లో నీటిని తోడి పంట పొలాలకు మళ్లిస్తారు. గాలి యొక్క ధర్మాలు చూసుకున్నట్లయితే శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, ఒత్తిడి కలుగజేస్తుంది, వాసనలను మోసుకెళ్తుంది, శ్వాస తీసుకోవడానికి గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలికి బరువు ఉన్నది. బయట కనిపించే అవయవాలు చేతులు, కాళ్ళు, కళ్ళు. అంతర్గత అవయవాలని వేటినంటారు? మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు. మనం వీటిని నేరుగా చూడలేం. పెద్దవారిలో ఎముకల సంఖ్య 206. ఎముకల చట్రాన్ని ఏమంటారు? అస్థిపంజర వ్యవస్థ. ఈ క్రింది వాటిలో సరైనది. ఎముకల పెరుగుదల శరీరం పొడవు ఎదగడంలో సహాయపడుతుంది. అస్థిపంజర వ్యవస్థ కండరాలు కలిసి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్నిస్తాయి. ఇవి అవయవాల కదలికకు తోడ్పడతాయి. మెదడును రక్షించేది కపాలం లేదా పుర్రె. ఊపిరితిత్తులను, గుండెను రక్షించేది ప్రక్కటెముకలు. వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. బాహ్య చెవి లేదా పిన్న మరియు ముక్కు చివరి భాగం డాష్ అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాల్లో ఉండే ఎంజైమ్ల సహాయంతో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారడాన్ని ఏమంటారు? జీర్ణక్రియ. మన శరీరంలో చిన్న ప్రేగు పొడవు 6 మీటర్లు. పని చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీనిని ఏమంటారు? శ్వాసక్రియ. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు ఈ వ్యవస్థలోని భాగాలు. శ్వాస వ్యవస్థ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. మనం గాలిని పీల్చడం ఉచ్ఛ్వాస, మనం గాలిని విడిచిపెట్టడం నిశ్వాసం. గాలి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను శ్వాసించడం అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి, నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. మనం విడిచే గాలిలో ఎక్కువగా ఉండేవి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి. ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు విడవడాన్ని ఏమంటారు? నిశ్వాసం. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి డాష్ను ఏర్పరుస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ. సో 5th క్లాస్ అనేది కాకుండా చూడండి ఎన్ని బిట్స్ ఉన్నాయి. చాలామంది 5th క్లాసే కదా ఏముంటాయిలే బిట్స్ అనుకుంటారు. చాలా వరకు మనకు తెలియని బిట్స్ కూడా ఉన్నాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగము గుండె, రక్తము, రక్తనాళాలు. ధమనులు, సిరలు మరియు రక్తకేశ నాళికలు అనేవి రక్తనాళాలు. క్రింది వారిలో సరైనది. పుపుస ధమనులో చెడు రక్తం ఉంటుంది. సిరలు శరీర భాగాల నుంచి చెడు రక్తం గుండెకు చేరుస్తాయి. పుపుస సిరలలో మంచి రక్తం ఉంటుంది. గుండెకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. దీనిలో 4 గదులు ఉంటాయి. పైన ఉన్న 2 చిన్న గదులను కర్ణికలు అంటారు. క్రింద ఉన్న 2 పెద్ద గదులను జఠరికలు అంటారు. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారము వేరుశెనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు. రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి కారణమైన ప్రోటీన్ హిమోగ్లోబిన్. పిల్లలు రక్తహీనత అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు ఏం సరఫరా చేస్తుంది? పల్లి చిక్కీలు. మన శరీరంలో అధికమైన అనవసరమైన ద్రవాలు బయటకు పంపించే వ్యవస్థను ఏమంటారు? విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థలో భాగాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం, కాలేయము. మూత్రపిండాలు ఈ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. రక్తంలోని మలినాలను తొలగించేవి మూత్రపిండాలు. ఊపిరితిత్తులు డాష్ వంటి నిర్మాణం కలిగి ఉంటాయి. స్పాంజీ. మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది మన శరీరంలో అదనపు నీటిని, లవణాలను చర్మరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడేవి నీరు, పీచు పదార్థాలు. మెదడు, వెన్నెముక మరియు నాడులు కలిపి ఏమంటారు? నాడీ వ్యవస్థ. నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు, మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకుని పోతాయి. శరీర భాగాల పనితీరును నియంత్రించేవి మెదడు, వెన్నెముక, నాడులు. ఈ క్రింది వానిలో జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. మనం సీతాకోక చిలుక రంగులను, కోయల పాటలను, గులాబీ పరిమళాలను, పచ్చని గడ్డి మెత్తదనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. దీనికి కారణం నాడీ వ్యవస్థ సమర్థవంతమైన పని విధానమే. ఆక్సిజన్ పోషకాలను అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడేది రక్త ప్రసరణ వ్యవస్థ. శరీరంలోని అధికమైన నీటిని, రక్తంలోని మలినాలను శరీరం నుండి విసర్జించేది విసర్జక వ్యవస్థ. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేలా చూసే వ్యవస్థ నాడీ వ్యవస్థ. 5th లెసన్ వ్యవసాయం. ఫస్ట్ వన్, వరి సాగులో వివిధ దశలు. దుక్కి దున్నడం, చదును చేయటం, నాట్లు వేయటం, నీరు పెట్టడం, ఎరువులు వేయట, సస్యరక్షణ, పంట కోత, నూర్చడం, ఎగరబోయడం లేదా తూర్పార పట్టడం, నిల్వ చేయడం, మర పట్టించడం.
ఈ పంట పండించడానికి అధిక పరిమాణంలో నీరు అవసరం. వరి. రైతులు పంట దిగుబడులకు ఈ ఎరువులను ఉపయోగిస్తారు. కంపోస్ట్ ఎరువులు లేదా సేంద్రియ ఎరువులు. వరి మొక్కలకు వ్యాధులు సోకి పంట నాశనమైతే దాన్ని నివారించడానికి క్రిమి సంహారకాలను వాడతారు. వరి సాగులో ఆ దశ. సస్య రక్షణ. రిపీట్ అగైన్. వరి మొక్కలకు వ్యాధులు సోకి పంట నాశనమైతే దాన్ని నివారించడానికి క్రిమి సంహారకాలను వాడతారు. వరి సాగులో ఆ దశ ఏమిటి? సస్య రక్షణ. గింజలను ఊకను వేరు చేసే వరి సాగు దశ ఏంటంటే ఎగరబోయడం లేదా తూర్పారబట్టడం. ఇంగ్లీష్లో అయితే విన్నోయింగ్ అంటారు. పొలానికి నీటిని సరఫరా చేయడాన్ని ఏమంటారు? నీటిపారుదల. ఈ పంటను నీరు ఆధారిత పంటగా చెప్తారు. వరి సాగుకి నీరు ముఖ్యమైన వనరు. వ్యవసాయానికి నీరు సరఫరా 4 రకాలుగా చేస్తారు. 1 క్షేత్ర నీటిపారుదల, ఇంగ్లీష్లో ఫీల్డ్ ఇరిగేషన్ అంటారు. ఇరిగేషన్ అంటే నీటిపారుదల. 2 చాలు నీటిపారుదల, ఇంగ్లీష్లో ఫర్రో ఇరిగేషన్. 3rd వన్ స్ప్రింక్లర్ నీటిపారుదల, ఇంగ్లీష్లో అయితే స్ప్రింక్లరే సేమ్గా ఉంటుంది, స్ప్రింక్లర్ ఇరిగేషన్. 4th వన్ బిందు సేద్యం, ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్. ఒక్కొక్కసారి ఈ 4 ఆప్షన్స్లో అడుగుతాను. ఎగ్జామ్ అయితే నేను పెట్టిన ఎగ్జామ్లో మాత్రం ఇలా ఇంగ్లీష్లో ఆప్షన్స్ ఇచ్చాను, చూసుకోండి ఫ్రెండ్స్. వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. క్షేత్ర నీటిపారుదల లేదా ఫీల్డ్ ఇరిగేషన్. ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు త్రవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. చాళ్ళు నీటిపారుదల లేదా ఫర్రో ఇరిగేషన్. ఈ విధానంలో నియంత్రిత పద్ధతుల్లో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్. నీటి గొట్టాన్ని చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచి నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేర్చే విధానం బిందు సేద్యం, ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు నాగలి, గడ్డపార, విత్తనాలు, గొర్రు, కొడవలి. వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక పనిముట్లు వరి నాట్ల యంత్రం, వరి కోత యంత్రం. మొక్కల పెరుగుదల, పంట దిగుబడి దీనిపై ఆధారపడి ఉంటుంది. నేల సారం. ఎరువులను ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల, దిగుబడిని పెంచవచ్చు. ఈ క్రింది వాటిలో సహజ ఎరువులు: కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవు పేడ, జంతువుల విసర్జితాలు. రసాయనిక ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి. పంటలను వీటి నుండి రక్షించాలి. హానికరమైన కీటకాలు, తెగుళ్ళ, వ్యాధులు, జంతువుల నుండి మనము పంటలను రక్షించాలి. తెగుళ్ళ నుండి రక్షించడానికి క్రిమిసంహారకాలను ఉపయోగిస్తారు. మొక్కల్లో పరాగ సంపర్కం మరియు విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించేవి సీతాకోక చిలుకలు, తేనెటీగలు. గొంగళి పురుగు మాత్గా మారి పంటను నాశనం చేస్తుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో గొంగళి పురుగు ఏ విధంగా మారి పంటను నాశనం చేస్తుందని అడగొచ్చు. మాత్గా మారి. సీతాకోక చిలుక జీవచక్రం చూసుకున్నట్లయితే గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో. కప్ప జీవచక్రం ఈ క్రింది వాటిలో సరైనది. గుడ్లు, తోక కప్ప లేదా టాడ్పోల్, కాళ్ళు కలిగిన టాడ్పోల్, చిరు కప్ప, ఫైనల్గా కప్ప. టాడ్పోల్స్ అని వీటిని అంటారు. తోక కప్పలు లేదా కప్ప లార్వాలను టాడ్పోల్స్ అంటారు. కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు వీటిని తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. కప్పలు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. దోమలు, ఇతర క్రిములు, కీటకాలు. ఇది 2020 టెక్స్ట్ బుక్ నుండి అయితే ఈ బిట్ ఉంది. పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా ఉపయోగపడేవి సీతాకోక చిలుకలు మరియు కప్పలు. వీటిని మనం రక్షించుకోకపోతే మొక్కల ఆవరణ వ్యవస్థపై ప్రభావం చూపి చివరగా ఆహారపు గొలుసు విచ్ఛిన్నమవుతుంది. సీతాకోక చిలుకలు మరియు కప్పలు. క్రిమి సంహారకాలు ఉపయోగించడం వలన వీటి ఉనికి దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో క్రిమి సంహారకాలు ఉపయోగించడం వలన వేటి ఉనికి దెబ్బతింటుంది అని అడగొచ్చు. సీతాకోక చిలుకలు మరియు కప్పలు. రసాయనాల కాలుష్యానికి ఎక్కువగా ప్రభావితం అయ్యేవి సీతాకోక చిలుకలు మరియు కప్పలు. పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టడం వరి సాగు ఈ దశలో ఒక పద్ధతి. సస్య రక్షణ. క్రిమి సంహారకాలు చల్లేటప్పుడు రైతులు పాటించవలసిన జాగ్రత్తలు: చేతికి తొడుగులు, కళ్ళజోళ్ళు, మాస్కులు, బూట్లు, దుస్తులు ధరించాలి. తినడం లేదా త్రాగటం అనేది చేయకూడదు. క్రిమి సంహారక డబ్బాలు, స్ప్రేయర్లు కారకుండా జాగ్రత్త పడాలి. గాలికి వ్యతిరేక దిశలో పిచికారీ చేయకూడదు. రైతులు అధిక దిగుబడుల కోసం పురుగు మందులు, రసాయన ఎరువులు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల వచ్చే వ్యాధి కాన్సర్. సేంద్రియ వ్యవసాయంలో రైతులు వేటిని సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తారు? పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్, నూనె చెక్క, జీవ వ్యర్థాలు. దీన్నే ZBNF అంటారు. ZBNF అనగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. సేంద్రియ వ్యవసాయం వలన ఉపయోగం చూసుకున్నట్లయితే పర్యావరణం పరిరక్షించబడుతుంది, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి మరియు నేల సారాన్ని పెంచుతాయి.
ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ధాన్యాన్ని ఎండబెట్టి నిల్వ చేసే గదిలో గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలి. నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేయాలి. కీటకాలు, ఎలుకలు గింజలను తినకుండా గదులను ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చూడాలి. మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట వరి. ఎంత శాతం మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము? 62%. ఈ క్రింది వారిలో చిరుధాన్యాలు, కొర్రెలు, అండు కొర్రెలు, సామలు, అరికెలు, ఊదలు ఈ చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో. సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు, ప్రోటీన్స్, క్రొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. మనకు శక్తిని ఇచ్చే ఆహారంలో ముఖ్యమైనవి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. పిండి పదార్థాలకు వనరులుగా వీటిని చెప్పుకోవచ్చు. వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంప, బెల్లం, చిలగడదుంప. శరీర పెరుగుదలకు సహాయపడే ఆహార పదార్థాలు పెసలు, మినుములు, కందులు, శనగలు, పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు, బఠానీలు, గుడ్లు, మాంసం. ఇవి ఒక్క పెరుగుదలకు మాత్రమే కాకుండా ఎక్కువ శక్తినివ్వడానికి మరియు గాయాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఈ క్రింది వాటిలో పోషకాలు కలిగిన ఆహార పదార్థం చూసుకున్నట్లయితే రాగి సంకటి, జొన్న రొట్టెలు, పల్లి చిక్కి. సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటారు? సమతుల్య ఆహారం. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి అవసరమైన నీరు 3000 నుంచి 5000 లీటర్లు. ప్రపంచ ఆవరణ వ్యవస్థలో నిర్వాహకులు రైతులు. 6th లెసన్, నీరు ఎంతో విలువైనది. మన గ్రామాల్లో ప్రధానమైన నీటి వనరులు చెరువులు, నూతులు, బోరుబావులు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు నిర్మిస్తాం. నదుల్లో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలను నిర్మిస్తారు. జలాశయాల్లో నీటి మట్టం పెంచడానికి నదీ వాలుకు అడ్డుగా నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడిన అడ్డుకట్టను ఏమంటారు? ఆనకట్ట. నీటి వనరులకు ముఖ్యమైన జలవనరు వర్షం. ఆనకట్టలను వీటికి ఉపయోగిస్తారు: విద్యుత్ ఉత్పత్తికి, నీటిపారుదలకు, తాగడానికి. ఆనకట్టల వలన ఫలితాలు: వినోదం, వరదల నియంత్రణ, నీటి సరఫరా, జల విద్యుత్, వ్యర్థాల నిర్వహణ, నదుల దిక్సూచి, వన్యజీవులకు ఆవాసం, జల వ్యవహారం, ఈత కొట్టడం మొదలైన వినోదాత్మక కార్యక్రమాలకు కూడా ఆలవాలంగా ఉంటాయి. మన రాష్ట్రంలో ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులు ముఖ్యమైనవి. నెక్స్ట్, కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక నిర్మాణాలు నాగార్జున సాగర్, శ్రీశైలం. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఏ నదిపై ఎక్కడ నిర్మించబడింది? గోదావరి, ధవళేశ్వరం. ధవళేశ్వర ఆనకట్ట వేటి మధ్యలో నిర్మించారు? తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరం మధ్యలో. భారతదేశంలో పొడవైన నదుల్లో గంగా నది తర్వాత కృష్ణానది ఎన్నవ స్థానం ఆక్రమించింది? 4వ స్థానం. కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో డాష్ మహాబలేశ్వరం. కృష్ణానది పొడవు సుమారు 1400 కిలోమీటర్లు. దీన్ని కృష్ణవేణి కూడా అంటారు. మన రాష్ట్రంలో కృష్ణానది ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? కర్నూలు, గుంటూరు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా. కృష్ణానదికి ఉపనదులు. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి, జీకేకి చాలా యూజ్ ఉంటుంది. భీమా, గాయత్రి, ఘటప్రభ, కొయిన, మలప్రభ, మున్నేరు, నిర, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైరా నదులు అనేవి కృష్ణానదికి ఉపనదులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను పాక్షికంగా వేరు చేస్తూ చివరిగా కృష్ణా జిల్లా అంశుల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ అనే పెద్ద మానవ నిర్మిత బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ సంవత్సరంలో కృష్ణానదిపై నిర్మించబడింది? 1967లో. ఇది భారతదేశంలో ఉన్న 7 వింతల్లో ఒకటి. నాగార్జున సాగర్ ఆనకట్ట వీటి మధ్యలో నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా, నాగార్జునకొండ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ పేర్లు వరుసగా: ఎడమ కాలువ లాల్ బహదూర్, కుడి కాలువ జవహర్. ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు? కృష్ణానదిపై. ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్స్. ప్రకాశం బ్యారేజ్ను ఎప్పుడు ప్రారంభించారు? ప్రకాశం బ్యారేజ్ను 1954లో శంకుస్థాపన చేసి 1957లో ప్రారంభించారు. న్యూ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా 1957లో ప్రారంభించారని ఉంది. ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 1954లో శంకుస్థాపన చేశారని ఉంది. ప్రకాశం బ్యారేజ్ను ప్రారంభించిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి చూడండి. ప్రకాశం బ్యారేజ్ను ప్రారంభించిన వారు ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు: మహాబలేశ్వరం, ఆలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం. కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాల్లో లేనిది ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. కృష్ణానది ఒడ్డున గల నగరాలు: సంగిలి, కరడ, విజయవాడ. సో దీన్ని ఇంకొకలాగా కూడా అడుగుతారు. కృష్ణానది ఒడ్డున ఉన్న సంగిలి, కరడ నగరాలు ఏ రాష్ట్రానికి చెందినవి? మహారాష్ట్ర. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన భవానీ దీపం ఎక్కడ కలదు? విజయవాడ.
ఏ సంవత్సరంలో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన వరద వచ్చింది? 2009. ఏ సంవత్సరంలో మరలా కృష్ణానది పొంగడం వలన కృష్ణా గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి? 2019. అంటే 10 years గ్యాప్లోనే మరలా జరిగింది ప్రమాదం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే అధిక వర్షపాతం వలన వచ్చేవి వరదలు, చాలా తక్కువ లేదా వర్షం పడకపోవడం వలన సంభవించేవి కరువులు. ఎక్కువ వర్షం పడని జిల్లా ఏంటంటే అనంతపురం. తొట్లవల్లూరు మండలం ఏ జిల్లాకు చెందినది? కృష్ణా జిల్లా. 7th లెసన్ మనకు ఎవరు సేవ చేస్తారు? కర్నూలు జిల్లాలోని అల్లూరు గ్రామం అందుకున్న పురస్కారం స్వచ్ఛతే సేవ. మనకు ఎవరు సేవ చేస్తారనే పాఠంలో పచ్చదనం పరిశుభ్రతకు మారుపేరుగా ఉన్న గ్రామం అల్లూరు. ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడానికి సేవ చేసే వ్యవస్థను ఏమంటారు? ప్రభుత్వం. ప్రభుత్వం అనగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవా వ్యవస్థ. మన దేశంలో ఎన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి? 3 స్థాయిల్లో. ఒకటి స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. గ్రామాలు, పట్టణాలు, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని ఏమంటారు? స్థానిక ప్రభుత్వం. ఎన్ని సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడతారు? 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడతారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ పెద్ద నాయకుడు లేదా గ్రామ పంచాయతీ పెద్ద ఎవరు అని అడుగుతారు, లేదా గ్రామ పంచాయతీ నాయకుడు ఎవరిని అడుగుతారు? సర్పంచ్. సర్పంచ్ పదవీ కాలము 5 సంవత్సరములు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులచే ఏర్పాటు చేసిన వ్యవస్థ గ్రామ సచివాలయం. ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు సేవలు అందించడానికి ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? 11 మంది. కొన్ని గ్రామాలు కలిసి ఒక డాష్ ఏర్పడును మండలం. మన రాష్ట్రంలోని మండలాల సంఖ్య 679. మన రాష్ట్రంలోని మండలాల సంఖ్య 676. ఇది 2020 టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు 676. న్యూ టెక్స్ట్ బుక్లో ఏమో 679. సో ఇదే మీరు మెయిన్గా తీసుకోవాలి. మండల స్థాయిలోని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేవారు మండల అభివృద్ధి అధికారి. మండల పరిషత్ అధ్యక్షుడు వీరిచే ఎన్నుకోబడతారు ఎంపీటీసీ సభ్యులచే. మండల పరిషత్తులను ఓటర్లు ఈ ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. ఎంపీటీసీల పదవీ కాలము 5 సంవత్సరములు. ఈ క్రింది వానిలో మండల పరిషత్ కార్యాలయం విధి. ఎగ్జామ్లో అయితే విధి కానిది ఏంటని అడిగాను. ఇక్కడ డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలియాలి కాబట్టి ఇక్కడ మీకు చదువుకోవడానికి వీలవుతుందని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నాను. అక్కడైతే ఆప్షన్ బట్టి మీకు కన్ఫ్యూజన్లో ఉంటాయి. ప్రాథమిక విద్య అందేలా చూస్తుంది. రక్షిత మంచినీరు అందిస్తుంది. వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమ అభివృద్ధి, రోడ్లు, నీటిపారుదల నిర్మాణం మరియు మరమ్మతులు, రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికినీటి సౌకర్యం. మహిళా శిశు సంక్షేమం కోసం పనిచేసే కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం. శాంతి భద్రతలను కాపాడే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ పోలీస్ స్టేషన్. దీనికి తహసీల్దార్ అధిపతి. మండల రెవెన్యూ కార్యాలయం. కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేసే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ మండల రెవెన్యూ కార్యాలయం. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ ఏంటి? మండల రెవెన్యూ కార్యాలయం. ఇలా ఇండివిజువల్గా అడుగుతారు, సో చూసుకోండి. మండల రెవెన్యూ కార్యాలయం యొక్క విధి. సో ఇక్కడ ఇంకా ఉండిపోయినవి ఏవో ఉన్నాయో అవి కూడా ఇచ్చేసాను. వెట్టి చాకరీ చేసే ప్రజలను విముక్తి చేయడం, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం, ఎన్నికలు నిర్వహించడం. ఎగ్జామ్లో విధి కానిది ఏంటని అడుగుతూ ఉంటాను. తల్లి బిడ్డ సంక్షేమం పథకంలో భాగంగా సురక్షితమైన కాన్పులకు బాధ్యత వహించే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూడటం, రైతులకు రుణాలు అందించడం ఈ మండల స్థాయి ప్రభుత్వ సంస్థ బ్యాంక్. క్రింది వారిలో మండల విద్యా వనరుల కేంద్రం యొక్క విధి. బడి ఈడుగల పిల్లలను పాఠశాలను నమోదు చేస్తారు. బడిలో చేరిన పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా పాఠశాలను పర్యవేక్షిస్తారు. మధ్యాహ్న భోజన పథకం బాగా అమలు అయ్యేలా చేస్తారు. ఈ క్రింది వారిలో పశు వైద్యశాల యొక్క విధి ఏంటి? పశువుల ఆరోగ్యం సంరక్షిస్తారు. గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు. జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటికి నివారణ చర్యలను చేపడతారు. కొన్ని మండలాలు కలిసి ఒక డాష్గా ఏర్పడుతుంది, జిల్లాగా ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 26. 13 జిల్లా పరిషత్తులు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అదే 2020 టెక్స్ట్ బుక్లో అయితే 13 జిల్లాలని ఇచ్చారు. సో న్యూ టెక్స్ట్ బుక్ అంటే 2023లో అయితే మరలా కొన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే జిల్లాలు మరలా డివైడ్ చేశారు కాబట్టి 26 జిల్లాలు అయితే ప్రజెంట్ ఉన్నాయి.
జిల్లా పరిషత్ అధ్యక్షులు వీరిచే ఎన్నుకోబడతారు. జడ్పీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతారు. మండలంలోని ఓటర్లు ఈ జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకునేది మండలంలోని ఓటర్లు, అయితే జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేది జడ్పీటీసీ సభ్యులు అన్నమాట. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది కలెక్టర్. పట్టణాలు, నగరాల్లోని స్థానిక ప్రభుత్వాలను ఏమంటారు? పురపాలక, నగరపాలక సంస్థలు అంటారు. మన రాష్ట్రంలో నగరపాలక, పురపాలక సంస్థలు వరుసగా నగరపాలక సంస్థలు 16, పురపాలక సంస్థలేమో 74. పురపాలక సంఘానికి అధిపతి చైర్పర్సన్, నగరపాలక సంస్థకు అధిపతి మేయర్. నగరపాలక, పురపాలక సంస్థల విధులేంటి? చెత్తను శుభ్రం చేయడం, వ్యర్థాలను తొలగించడం, వీధి దీపాల ఏర్పాటు, జనన మరణాల నమోదు, గృహాలు, పార్కుల నిర్మాణము, ఆసుపత్రుల ఏర్పాట్లు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం. రాష్ట్ర ప్రభుత్వంలో వీరి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది ఎవరు? ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలి నియమించేది గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది గవర్నర్. రాష్ట్రంలో ప్రజలందరి బాధ్యత తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఎస్ అబ్దుల్ నజీర్. భారతదేశ రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వంలో వీరి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది. కేంద్ర ప్రభుత్వంలో అయితే ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది రాష్ట్రపతి. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్గా అయితే ఇచ్చేసాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఈ బిట్స్ చదివితే టెక్స్ట్ బుక్ చదివేసినట్టే. కేంద్ర ప్రభుత్వం అందించే సేవలేంటి? తపాలా, రైల్వే, టెలికాం, విమానాశ్రయాలు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ హైకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఇది 8th లెసన్. ప్రపంచాన్ని చూసి వద్దాం. 9th లెసన్. ప్రమాదాలు, ప్రథమ చికిత్స. ఫస్ట్ వన్, విదేశాలకు వెళ్ళడానికి ప్రధానమైన రవాణా వ్యవస్థలు వాయు మార్గాలు, జల మార్గాలు. ప్రయాణించడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గాలు జల మార్గాలు. క్రింది వానిలో విదేశాలకు వెళ్ళటానికి కారణం ఏంటి? ఉన్నత చదువుల కోసం, వివిధ ప్రదేశాల సందర్శన కోసం, క్రీడల్లో పాల్గొనడం కోసం, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా. మన దేశం నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్న పండ్లు మామిడి, అరటి, దానిమ్మ. ఎగ్జామ్లో ఎగుమతి కాని పండ్లు ఏంటని అడగొచ్చు. విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్న పండ్లు కివి, డ్రాగన్ ఫ్రూట్, డ్యూరియన్ ఫ్రూట్. ఎగ్జామ్లో కూడా దిగుమతి చేసుకుంటున్న పండ్లలో లేనిదని అడిగాను, చూసుకోండి. మన ప్రదేశంలో దొరికే లేదా తయారు చేసే ఉత్పత్తులు లేక సరుకులు అధికంగా ఉంటే అవి ఇతర ప్రదేశాలకు పంపబడతాయి. ఈ పద్ధతిని ఏమంటారు? ఎగుమతి. ఈ ఎగుమతి ద్వారా విదేశీ కరెన్సీ అనేది లభిస్తుంది. ఇది ఆయా దేశాల ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది. ఎగుమతి. మనం కావలసిన సరుకులను ఇతర ప్రాంతాల నుంచి చేసుకునేది దిగుమతి. పివి సింధు పూర్తి పేరేంటి? పూసర్ల వెంకట సింధు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున 2016లో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? పివి సింధు. ఇక్కడ మరొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో రజత పథకాన్ని పివి సింధు సాధించింది? ఇలాగ అడగొచ్చు. మరొకలా కూడా అడగొచ్చు. భారతదేశం తరపున 2016లో ఒలింపిక్స్లో పివి సింధు సాధించిన పథకం ఏంటి అని అడగొచ్చు. రజత పథకం. సో ఒక క్వశ్చన్ని 10 రకాలుగా మనం డివైడ్ చేసుకొని చదివినట్లయితే కంటెంట్ అనేది మన మైండ్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సంవత్సరంలో పివి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించింది? 2019. పివి సింధు ఆటల్లో పాల్గొనే సందర్భంలో ఏ దేశాలు సందర్శించింది? స్విట్జర్లాండ్, మలేషియా, రియో డి జనీరో. పివి సింధుని భారత ప్రభుత్వం గౌరవించిన పురస్కారాలేంటి? పద్మభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న. ఎగ్జామ్లో పివి సింధుని భారత ప్రభుత్వం గౌరవించిన పురస్కారాల్లో లేనిది అని అడిగాను. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన పివి సింధుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది? డిప్యూటీ కలెక్టర్. ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన ప్రాంతం లంబసింగ్. ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన లంబసింగ్ ఏ జిల్లాలో ఉంది? విశాఖ జిల్లాలో. ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్గా మార్చిన అంశాలేంటి? రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ. ఇవి ప్రమాదకరం. కిక్కిరిసిన ఆటోల్లో ప్రయాణించడం, బస్సులపైకి ఎక్కడం, వేగంగా మోటార్ వాహనాలు నడపడం, బస్ ఫుట్బోర్డ్ పై ప్రయాణం. ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలను ఏమంటారు? భద్రతా చర్యలు. ఎవరికైనా అనుకోని సంఘటనల వలన గాయాలు కావడాన్ని ఏమంటారు? ప్రమాదాలు.
దీనిపై ప్రయాణం ప్రమాదకరం. ఫుట్ బోర్డ్ వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం డాష్ నిర్మించాలి. ర్యాంప్ 2020 టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే రైలింగ్ అని ఉంటుంది. సో మీరు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఆప్షన్స్లో ఏది ఇస్తే అది మీరు ఐడెంటిఫై అయితే చేయండి ఫ్రెండ్స్. రోడ్లపైన దాటడానికి డాష్ను ఉపయోగించాలి. జేబ్రా క్రాసింగ్స్ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన నిబంధనలు. బస్ ఫుట్ బోర్డుపై ప్రయాణం చేయరాదు. కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. కదులుతున్న వాహనాల నుండి దిగరాదు లేదా దూకరాదు. సాధారణంగా ఏ కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి? మితిమీరిన వేగం, అజాగ్రత్తగా నడపడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం. సాధారణంగా ఏ కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి? మద్యం తాగి వాహనం నడపడం, మనుషుల నిర్లక్ష్యం, అజాగ్రత్త, సిగ్నల్ దగ్గర ఆగకపోవడం. పడవ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు: అనుభవం లేని వ్యక్తులు పడవలు నడపటం, పరికరాల వైఫల్యం, సుడిగుండాలు, పరిమితికి మించి జనాలను ఎక్కించడం. బస్సు లేదా కారు ఢీకొట్టినప్పుడు, సైకిల్ మీద నుంచి కింద పడినప్పుడు, ఆటలాడేటప్పుడు, కొన్నిసార్లు గాయపడినప్పుడు ఆసుపత్రికి వెళ్లే లోపు బాధితుడికి అందించాల్సిన తక్షణ చికిత్సను ఏమంటారు? ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్స పెట్టెలో లేని వస్తువు. నేను ఇక్కడ క్వశ్చన్లో లేని వస్తువు అని అడిగాను. ఎగ్జామ్లో అయితే అలా ఉంటుంది. ఇక్కడ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండే వస్తువులు ఏంటి అని అర్థం. ఇక్కడ అయితే నేను ఇక్కడ ఎడిట్ చేయడం మర్చిపోయాను. దూది, టింక్చర్, అయోడిన్, ఆయింట్మెంట్, మెడికేటెడ్ ప్లాస్టర్, కత్తెర, బ్యాండేజ్ క్లాత్, యాంటీసెప్టిక్ క్రీమ్, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని. ఇవి ప్రథమ చికిత్స పెట్టెలో ఉండే వస్తువులు. ఎగ్జామ్లో లేని వస్తువు ఏంటని అడిగాను. గాయాలకు ప్రథమ చికిత్స: తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో కడిగి యాంటీసెప్టిక్ లోషన్తో కానీ శుభ్రం చేయాలి. దూదితో టింక్చర్, అయోడిన్ కానీ యాంటీసెప్టిక్ క్రీమ్ కానీ రాయాలి. గాజు గుడ్డతో కట్టి పైన ప్లాస్టర్ వేయాలి. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చూసుకున్నట్లయితే కాలిన గాయంపై కొంతసేపు చల్లనీరు పోయాలి. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పోయాలి. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చదవకూడదు, కట్టకూడదు. ఐస్ ఉపయోగించకూడదు. కుక్క కాటుకు ప్రథమ చికిత్స: కుక్క కరిచిన ప్రాంతాన్ని బాగా సబ్బు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో కడగాలి. గాయాన్ని ప్లాస్టర్తో కానీ గాజుగుట్టతో కానీ కట్టకూడదు. పాము కాటుకు ప్రథమ చికిత్స: మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశ్చితంగా పరిశీలించి కుట్టినది విషసర్పమో కాదో నిర్ధారించుకోవాలి. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు. అతని భయం తగ్గించేలా మనం మాట్లాడాలి. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టాలి. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి. తేలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా గాయాన్ని దేనితో కడగాలి? సబ్బు నీరుతో. వైద్య సేవల కొరకు, పోలీసు, అగ్ని ప్రమాదాల నివారణ కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను ఏమంటారు? అత్యవసర సేవలు. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ చూసుకున్నట్లయితే 108. మనకు ఉచితంగా వైద్య సలహాలు అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబరు 104. పోలీసు నుండి లభించే అత్యవసర ఉచిత సేవ 100. క్రింది వాటిలో ప్రకృతి విపత్తులు చూసుకున్నట్లయితే భూకంపాలు, తుఫాన్లు, వరదలు. క్రింది వాటిలో కరోనా, కోవిడ్-19 వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. 10th లెసన్ భారత స్వాతంత్ర్యోద్యమం. 11th లెసన్ అవని నుండి అంతరిక్షానికి. ఈ 2 లెసన్స్తో అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15. భారతదేశంలో నెలకొల్పిన ప్రాచీన విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల. ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవ సూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని ఏమంటారు? చారిత్రక కట్టడం. తాజ్మహల్, ఎర్రకోట, హవా మహల్, సాంచి స్తూపం మొదలైనవి కొన్ని చారిత్రక కట్టడాలు. వాస్కోడిగామా ఏ దేశస్థుడు? పోర్చుగీస్. వాస్కోడిగామా ఏ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు? 1498. వీటికి సంబంధించిన కోడ్స్ అయితే ఇయర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడ్స్ అయితే చెప్పాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్స్. అవి చూసిన తర్వాత ఈ లెసన్ అయితే నేర్చుకోండి. బాగా ఇయర్స్ అనేవి గుర్తుంటాయి. భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన వారి వరుస క్రమం: పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ పోడా ఎక్కడికి పోడా అంటే పో అంటే పోర్చుగీస్ వారు, డా అంటే డచ్ వారు. నెక్స్ట్ ఎవరు? ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిన వారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు భారతీయ రాజ్యాలను జయించి ఏ సంవత్సరంలో పాలించడం ప్రారంభించారు? 1757.
మొదటి స్వాతంత్ర్య సంగ్రామం 1857లో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం 1885. మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్య పోరాటంలో చేరిన సంవత్సరం 1919. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేసిన సంవత్సరం 1942. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమాలను చేపట్టిన వారు మహాత్మా గాంధీజీ. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీజీ. డూ ఆర్ డై నినాదంతో ప్రారంభించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. చివరిగా బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిన తేదీ 1947 ఆగస్టు 14. భారత రాజ్యాంగం రూపొందించబడిన తేదీ 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. గణతంత్ర దినోత్సవం జనవరి 26. జతపరచనండి కింది వాటిని. బ్రిటిష్ పాలన స్థాపన 1757. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం 1885. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ నాయకత్వం 1919. క్విట్ ఇండియా ఉద్యమం 1942. ఇయర్స్ అయితే కోర్స్ చెప్పాను, మర్చిపోకుండా వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. బెంగాల్ విభజన 1905. సహాయ నిరాకరణ ఉద్యమం 1920. ఉప్పు సత్యాగ్రహం 1930. యూరోపియన్లో భారత సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం 1498. బ్రిటిష్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసిన సంవత్సరం 1857. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టవచ్చిన మొదటి వ్యక్తి ఫెర్డినాండ్ మాజిలాన్. ఈయన పోర్చుగీస్ నావికుడు. క్రింది వానిలో భూమికి నమూనా గ్లోబ్. ఇది భూమి మీద రకరకాల ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. గ్లోబ్ మీద నిలువుగా గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? రేఖాంశాలు. గ్లోబ్ మీద అడ్డంగా గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు. కొన్నిసార్లు ఇవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. నిలువుగా అంటే నిలబడింది ఎవరు? రేఖ నిలబడింది, అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ చూడండి, అడ్డుగా అక్షాంశాలు అలాగైనా గుర్తుపెట్టుకోండి. గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలకు విభజించే అక్షాంశాలని ఏమంటారు? భూమధ్య రేఖ. గ్లోబు నిలువుగా 2 సమాన భాగాలకు విభజించే రేఖాంశాన్ని ఏమంటారు? ప్రైమ్ మెరిడియన్. వివిధ దేశాల గడియారాలు వేరువేరు సమయాలకు చూపించడానికి గల కారణం ఏంటంటే భూమి చలనం. మనం నివసిస్తున్న భూమి చలిస్తూ ఉండటమే దీనికి కారణము. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. పగలు రాత్రి ఏర్పడటానికి కారణం భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? పరిభ్రమణం. పరిభ్రమణానికి పట్టే సమయం 365 రోజులు. ఋతువులు ఏర్పడటానికి కారణం పరిభ్రమణం. పరిభ్రమణం వలన ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలను కలిపి ఏమంటారు? సౌర కుటుంబం. సూర్యుని కక్షలో ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఇతర పదార్థాలు ఉంటాయి. సూర్య కుటుంబంలో భూమి ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధుడు. సూర్యునికి అతి దూరంగా ఉండే గ్రహము వరుణుడు. సౌర కుటుంబంలో మనకు వేడిని వెలుతురుని ఇచ్చేది సూర్యుడు. సూర్యుని చుట్టూ పరిభ్రమించు ఖగోళ వస్తువులను ఏమంటారు? గ్రహాలు. గ్రహాల చుట్టూ పరిభ్రమించు వాటిని ఏమంటారు? ఉపగ్రహాలు. భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహము చంద్రుడు. ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. సౌర కుటుంబంలో ఉండే గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ర్యాకెట్లను ఉపయోగించి అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ఏమంటారు? కృత్రిమ ఉపగ్రహం. భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహము ఆర్యభట్ట. భారతదేశం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం 1975. లాస్ట్ వన్. చంద్రయాన్ 2 కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తేదీ జూలై 22, 2019. దీనిని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV MKIIM-1 ద్వారా ప్రయోగించారు. దీనిలో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. ఇంత టీచర్స్ ఈ 3-4-5 క్లాస్ ఈవీఎస్ సంబంధించిన PDF కావాలనుకుంటే కేవలం 100 రూపీస్కే సెండ్ చేయడం జరుగుతుందండి. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి ఫోన్పే కానీ జీపే కానీ చేసి మీరు వెంటనే పొందుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మన ఛానల్లో ప్రతి వీడియో కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఉంటుందండి. ఏ మెటీరియల్ నుంచి కూడా తీసుకోవడం ఉండదు.
ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్స్తో సహా ఇవ్వటం జరుగుతుందండి. జెన్యున్గా అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ లైక్ అండ్ కామెంట్ అనేవి నాకు చాలా విలువైనవండి. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు వీలైతేనే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.